గ్రీషన్న మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ ఛానల్ ఒక్క వర్డ్ కూడా కట్ చేయకుండా చూపెట్టాలి మీరు. నేను మీకు ఛాలెంజ్ చేస్తా ఉన్నాను, నేను చూపెట్టాలని కోరుకుంటా ఉన్నాను. ఛాలెంజ్ యాక్సెప్టెడ్. ఓకే, ఇలా పోడ్కాస్ట్ కొంచెం జర వినూత్నంగా ఉంటుంది. సౌమిని సాంప్రదాయాన్ని సుప్పిని ఏ రకంగా ఉంటుంది అనేది మీరే చూడాలి. ప్రెస్ మీట్ లో పుస్తకాలతో తాకట్టు పెట్టిన అమ్మినా అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ 1000 కోట్ల అక్రమం ఎట్లా సంపాదించండు కన్ను ప్రజలు ఆలోచించాలి ఒక్కసారి. లెట్స్ వెల్కమ్ బేతి మహేందర్ రెడ్డి ఫ్రమ్ కరీంనగర్. అన్న నమస్తే. అన్న నమస్తే. ఆర్ఎస్ఎస్ తో ఉన్న సంబంధం తెంచుకున్నారా, ఉంచుకున్నారా? నేను బండి జనతా పార్టీకి బయటకు వచ్చాను. నేను గుర్తుపెట్టుకోరు ఫస్ట్ పాయింట్. కానీ మోడీ గారికి వ్యతిరేకం కాదు, నేను బండి జనతా పార్టీ సిస్టానికి వ్యతిరేకం. నేను ఇక్కడ ఇది చాలా సంచలనం అవుతుంది. నాకు హక్కుగా రావాల్సిన భారతీయ జనతా పార్టీ బీఫామ్ ను ఒక అక్రమార్కుని తీసుకొచ్చి ఇచ్చి ఆయనకు పోటీ చేయించారు. ఇక వీళ్ళు మనకు నీతులు చెప్తారు. ఇక ఆ 2020 మార్చ్ నా రాజకీయ జీవితానికి పురుష పెట్టిండు మిస్టర్ బండి సంజయ్ డైరెక్ట్. ఎస్, రూపాయి ఇవ్వకుండా నేను మేయర్ సీటు సాధించాను అని చెప్పేసి హనుమాన్ చెప్పండి. నేను ఛాలెంజ్ చేస్తాను. ఇప్పుడు బండి సంజయ్ 3 సార్లు ఎమ్మెల్యే ఓడిపోయాడు. అయితే 3 సార్లు ఎమ్మెల్యే ఓడిపోయాడు చెప్పేసి ఎమ్మెల్యే టికెట్ ఇయ్యరా మరి? ఎందుకంటే కొల్లుడు పాలిటిక్స్ వస్తాను ఇక్కడ కర్నాలి వల్ల అండర్స్టాండింగ్ పాలిటిక్స్. నేను పోటీ చేయాలంటే నాకు అపోజిట్ ఎవరి క్యాండిడేట్ ఉన్నా ఈయన నిర్ణయిస్తాను వాళ్ళు. అంటే డబ్బుతో రాజకీయం చేయాలని చూస్తున్నారు. పార్టీ పేరును కూడా మీరు మార్చిండ్రు. కులయం డంకెపే చోట్ తాడో పేడో అని అన్నట్టు మాట్లాడుతారు. నేను తడిగుట్టలతో వస్తా. బండి సంజయ్ గారు మేయర్ కొట్టిండ్రు, ఏమంటారు మీరు? మేయర్ గుట్ట అని చెప్పేసి సగలు గుద్దుకుంటా ఉన్నారు. రిజల్ట్ పరంగా చూస్తే, ఓటింగ్ శాతం చూస్తే నిజామాబాద్ పార్లమెంట్కి వచ్చే అన్ని సీటు కన్వర్ రాలే ఇవాళ. ఈ స్మార్ట్ సిటీ మళ్ళా కుంభకోణమా, డస్ట్ సిటీ? డస్ట్ సిటీ. నీ మాట గింత, నా మాట గింత. కరీంనగర్ ఈద్గా చూపెట్టుకుంటా ఓట్ల లబ్ధి పొందింది ఇప్పుడు ఉన్న బండి జనతా పార్టీ. నేనే రాజు, నేనే మంత్రి లెవెల్లో ఇవాళ కన్వర్లో పరిపాలిస్తా ఉన్నాడు. కన్వర్ కూడా ఇక తెలంగాణలో కూడా వాస్తవంగా చెప్పాలంటే కార్యకర్తల పార్టీని ఇవాళ వ్యక్తుల పార్టీగా మార్చేసింది. ఇవాళ మోకా దొరికితే గర్వాప్సి అవుతుందా మీది? మోకా దొరకాలంటే ఇట్లాంటి నేతలు ఉన్న చెప్పు మోకా దొరకాలి. ఇలా భారతీయ జనతా పార్టీ ఇంట్లో లేదా బయట లేదా? కన్వర్లో భారతీయ జనతా పార్టీ లేదు, బండి జనతా పార్టీ కుటుంబమే నడుస్తుంది. కరీంనగర్ గ్రానైట్ ఫైల్స్ మళ్ళీ మీరు నీతిపరుడు అని చెప్పి నేను ఎట్లా నాలా? రాజకీయంగా గ్రానైట్ సబ్జెక్ట్ అయితే కన్వర్లో హాట్ టాపిక్ కాబట్టి అన్న. ఇప్పుడు మీరు కూడా సౌమిని సాంప్రదాయాన్ని సుప్పినేనా, మిమ్మల్ని కూడా అరెస్ట్ చేసారు. నా రాజకీయ భవిష్యత్తును ఆయన నిర్ణయించడానికి చెప్పేసి, నా రాజకీయ భవిష్యత్తు నేను నిర్ణయించుకోవాలని చెప్పేసి నేను జనసేన పార్టీకి రావడం. నేను ఇప్పుడు చెప్తున్నా, నువ్వు ఇప్పటి నుంచి భవిష్యత్తులో ఎన్ని రోజులు వేరే రాజకీయం. ఇప్పుడు నేను చెప్తున్నా, నీ రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఎదిగిందో అదే రాజకీయ భవిష్యత్తు సమాజ్ చేశాక నేర్చిపెట్టాను నేను. ఇది అన్ఫిట్ క్యాండిడేట్ ఫర్ పొలిటికల్ ఇవాళ. జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారామోని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త్. ఇలా పోడ్కాస్ట్ కొంచెం జర వినూత్నంగా ఉంటుంది. సౌమిని సాంప్రదాయాన్ని సుప్పిని ఏ రకంగా ఉంటుంది అనేది మీరే చూడాలి. ఎందుకనంటే నేను పరిచయం చేసే వ్యక్తి కొత్త కాదు, అందరికీ సుపరిచితులే. కాషాయ జెండా వేసుకున్నాడని చెప్పి ప్రేమించాలా, లేకపోతే కాషాయ పార్టీ ఇడిచిపెట్టిండని చెప్పి అన్ననితో నేను మాట్లాడొద్దనల్లా అని చెప్పి ఏం ప్రశ్నించాలని అనేది ఈ పోడ్కాస్ట్. ఇంకా నేను ఊరిచ్చి మాట్లాడా. లెట్స్ వెల్కమ్ బేతి మహేందర్ రెడ్డి ఫ్రమ్ కరీంనగర్. జనసేన టికెట్ నుంచి మొన్న కరీంనగర్లో ఒక బీభత్సం సృష్టించారు. అన్న నమస్తే. అన్న నమస్తే. తీసుకొని కరీంనగర్కి వచ్చిర్రు. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అన్న. నా నాడి కదిలిచ్చిర్రు మీరు జై శ్రీరామ్ అనగానే. అంటే మీ సూత్రాలు మర్చిపోలేదు అని చెప్పి నాకు ఒక అవగాహన కూడా వచ్చింది. పుట్టినప్పటికే విశ్వ హిందూ పరిషత్ కార్యకర్త, ఆర్ఎస్ఎస్ కార్యకర్త, భారతీయ జనతా పార్టీ కార్యకర్త. సో ఈ అసోసియేషన్ మీకు ఎట్లుండేనే వేతన్న? వాస్తవం ఏంటంటే, నేను ఎప్పుడైతే ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ప్రస్థానం మొదలుపెట్టినో, నేను విహెచ్పిలో 2 టర్మ్ కరీంనగర్ నగర కార్యదర్శిగా పనిచేయడం జరిగింది విహెచ్పిలో. దాని తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా యువమోర్చాకు రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా పనిచేయడం జరిగింది. ప్రస్తుతం ఉన్న స్టేట్ ప్రెసిడెంట్, ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ మాధవ్ గారు జనరల్ సెక్రటరీ, ఇప్పుడు తిరుపతి బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి గారు వారు స్టేట్ ప్రెసిడెంట్. అప్పుడు వారి కంపెనీలో నేను స్టేట్ ఎగ్జిక్యూటివ్గా పనిచేయడం జరిగింది. తర్వాత ప్రస్తుత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా కొనసాగుతున్న బండి సంజయ్, వారు నగరపాటి అధ్యక్షుడిగా 2 పర్యాలన్నప్పుడు నేను నగర కార్యదర్శిగా, నగర జనరల్ సెక్రటరీగా 2 పర్యాలు పనిచేయడం జరిగింది. తర్వాత వారు రాష్ట్ర అధికారపతిగా ప్రమోట్ అయినాక నేను నగరపాటి అధ్యక్షునిగా నేను 2020 మార్చి దాకా పనిచేయడం జరిగింది.
ఆ 2020 మార్చ్ నా రాజకీయ జీవితానికి పురుష పెట్టిండు మిస్టర్ బండి సంజయ్. డైరెక్ట్. ఎస్. ఇప్పటిదాకా మీరు రోల్స్ కూడా చెప్పేసారు. నా క్వశ్చన్ జర చిన్నగా చేశారు. నేను ఏమడుగుతున్నానంటే, ఇవాళ మీరు ఒక కొత్త పార్టీకి పోయారు. మళ్ళీ నేను మీ రూట్స్ని రాజకీయంగా చూడకుండా మీ ఐడియాలజీ పరంగా నేను చూస్తున్నాను. ఆర్ఎస్ఎస్తో ఉన్న సంబంధం తెంచుకున్నారా, ఉంచుకున్నారా, ఏం చేయాలనుకుంటున్నారు? కాషాయ ఏదైతే ఉందో కాషాయం కోసం పోరాడుతున్న వ్యక్తులు ఎవరైనా సరే, సంఘం కానీ లేకపోతే భారతీయ జనతా పార్టీ కానీ, నేను బండి జనతా పార్టీకి బయటకు వచ్చాను. నేను గుర్తుపెట్టుకోరు ఫస్ట్ పాయింట్, బండి జనతా పార్టీకి బయటకు వచ్చాను. నేను భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకం కాదు, దేశ ప్రధాని మోడీ గారికి వ్యతిరేకం కాదు. నేను బండి జనతా పార్టీ సిస్టానికి వ్యతిరేకం నేను ఇక్కడ. అందుకని బండి జనతా పార్టీ యొక్క వ్యవస్థకు కొట్లాడదానమే బయటకు వచ్చేవాడు. నాకు అన్యాయం చేసింది భారతీయ జనతా పార్టీ కాదు, మోడీ గారు కాదు. నాకు అన్యాయం చేసింది బండి జనతా పార్టీ. కాబట్టి ఆయనకు అన్యాయం చేసింది కాబట్టి ఆయనకు నేనేదో నిరూపించాలి. కాబట్టి నా రాజకీయ భవిష్యత్తును ఆయన నిర్ణయించడానికి చెప్పేసి, నా రాజకీయ భవిష్యత్తు నేను నిర్ణయించుకోవాలని చెప్పేసి నేను జనసేన పార్టీకి రావడం. జనసేన పార్టీకి ఎందుకు రావడం జరిగింది? కాంగ్రెస్ పార్టీకి పోరాదా నేను? టీఆర్ఎస్ పార్టీకి పోరాదా నేను? ఎందుకు లేదు? నా భావాజాలానికి వ్యతిరేక పార్టీలు అవి రెండు సెక్యులర్ పార్టీలు, ముఖ్యంగా ఏంటంటే సెక్యులర్ పార్టీలు. నా భావాజాలకు వ్యతిరేకమైన పార్టీ సెక్యులర్ పార్టీ నేను ఎట్లా పోతా పోను కదా. నా భావాజాలు కలుపుకున్న పార్టీ జనసేన పార్టీ కాబట్టి, సనాతన హైందవ ధర్మ రక్షణకే పార్టీ ముందుకెళ్తుంది కాబట్టి అదే పార్టీ ఎంచుకొని అక్కడ కార్పొరేట్గా కాంటాక్ట్ చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మీద పోటీ చేయడం జరిగింది. నా దురదృష్టం అది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి నువ్వు రాజీనామా చేయడం కూడా చాలా బాధాకరం. ఎందుకంటే రాజీనామా చేసే క్రమంలో కూడా మీరు గమనించండి, రాష్ట్రపతి అధ్యక్షులకు చాలాసార్లు ఫోన్ చేయడం జరిగింది. వారు కూడా ఒక విషయం చెప్పడం జరిగింది. ఇప్పుడు చెప్తున్నాను, నేను మీడియాకి ఎప్పుడు చెప్పలేదు. నేను ఒకసారి మాట్లాడండి చెప్పండి అని చెప్పేసి అంటే బురదలో రాయేసినట్టు అని చెప్పేసి చెప్పడం జరిగింది. బురదలో రాయేస్తే ఎవరు వెళ్తుంది? మాట్లాడలోకి వెళ్తుంది. అట్లా ఆ రకంగా వ్యవస్థ నడుతున్నాడు. అందుకని చెప్పి ఎవరు ఏం చేయలేని పరిస్థితి. నేను అందరూ సంప్రదించిన, రాష్ట్రపతి అగ్రనేతలు సంప్రదించిన, సంఘ ఆర్ఎస్ఎస్ సంబంధించిన కూడా సంప్రదించడం జరిగింది. ఎవరు కూడా ఇవాళ ఆయన విషయంలో ఎవరు కూడా కనీసం హామీ ఇవ్వలేకపోయారు. ఎందుకంటే ఆయనతోనే నడుతుంది వీళ్ళందరూ కాబట్టి. ఆయన ఏం చెప్తే వీళ్ళందరూ అది నడుతున్నారు కాబట్టి నేను దానికి వ్యతిరేకం ఉంటాను. ఎందుకంటే నాకు హక్కుగా రావాల్సిన భారతీయ జనతా పార్టీ బీఫామ్ను ఒక టీఆర్ఎస్ పార్టీ వ్యక్తికి ఒక అక్రమార్కుని తీసుకొచ్చి ఇచ్చి ఆయనకు పోటీ చేయించారు. ఇక వీళ్ళు మనకు నీతులు చెప్తారు. ఇక నా కార్యకర్తలు కాపాకుంటా పెద్ద మేకల ముందు నీతులు చెప్తారు. వీళ్ళు నీతులు చెప్పేది. మహేందర్ అన్న, ఇప్పుడు మీరు ఏదైతే గంభీరమైన ఆరోపణ చేశారు కదా, భారతీయ జనతా పార్టీ పేరే మార్చింది, చాలా సంచలనం అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా చాలా సంచలనం అవుతుంది. రాజకీయాలు కదనే, రాజకీయాలలో రాజకీయాలు ఉంటాయి. టికెట్ ఇవ్వాలా, టికెట్ కోరుకోవడం మీ తప్పు అని అంటలే నేను. బట్ టికెట్ ఇవ్వడంలో మళ్ళీ బేతి మహేందర్ రెడ్డి గారికి ఎలిజిబిలిటీ ఏంది, కెపాసిటీ ఏంది, క్యాపబిలిటీ ఏంది, కాంపిటెన్సీ ఏంది, ఇవన్నీ చూసి మ్యాప్ చేసి ఇచ్చిర్రని అనుకుంటున్నా. కాకపోతే మీరు ఏ ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీని కొత్త తొట్టెలేసి నామకరణం చేసేసిరు? ఇలా ఏ రకంగా చేసిరు? ఏదైనా 1, 2, 3 రీజన్స్? ఒకటండి, పాత బీజేపీని ఇప్పుడున్న బీజేపీని చూడండి. పాత బీజేపీ అందరికి అవకాశాలు ఇచ్చింది. అప్పుడు వర్గాలు ఉన్నా, విభేదాలు ఉన్నా, ఏదున్నా ఒక సిస్టమ్, ఒక ఎలక్షన్ సిస్టమ్ వచ్చేసరికి పార్టీకి సంబంధించిన వ్యక్తులకే బీఫామ్లు ఇవ్వడం జరిగింది. ఇవాళ పార్టీ ఈరోజు పెరిగిందని చెప్పేసి మీరు అంటున్నారు, కానీ అసలు పార్టీ ఈరోజు పెరగలేదు. పార్టీ అనాదిగా ఉంది. ఆ పార్టీ ఎప్పటి నుంచో భారతీయ జనతా పార్టీ కరీంనగర్లోనే ఇవాళ భారతీయ జనతా పార్టీ, ఉత్తర తెలంగాణ కరీంనగర్ భారతీయ జనతా పార్టీ ఎప్పటి నుంచో స్ట్రాంగ్ ఉంది. ఇవాళ అనేక మంది 200 పైన 70 పైన సర్పంచ్ గెలవడం జరిగింది. అనేక మంది ఎంపీటీసీ 200 పైన 200 దాకా ఎంపీటీసీ గెలవడం జరిగింది. 5 పైన జెడ్పీసీ గెలవడం జరిగింది. ఎంపీపీలు గెలవడం జరిగింది. అంటే వాస్తవంగా పార్టీ అప్పుడే ఉంది. మున్సిపల్ చైర్మన్లు, సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్, కొట్ల మున్సిపల్ చైర్మన్ గెలవడం జరిగింది. ఇవాళ ఏదో కన్వర్ మేయరు ఏ రకంగా గెలిచిందో నాకు తెలుసు. నేను ఆ విషయంలో ఛాలెంజ్ చేస్తాను. ఇప్పుడు కూడా ఛాలెంజ్ చేస్తాను. నేను ఏ పార్టీకి రూపాయి ఇవ్వలేదు అని చెప్పేసి బాగ్లక్ష్మి టెంపుల్ అయ్యవారి మీదగా అమ్మవారి టెంపుల్ దగ్గర తడిగుడ్డలతో, అంటే మీకు తెలుసు అనుకుంటా, ఇంతకుముందు యాదాద్రిలో తడిగుట్టలతో ప్రమాణం చేసే సందర్భం మీరు చూసిండ్రు. నేను అదే దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాను. నేను బాగ్లక్ష్మి టెంపుల్ అమ్మవారి లేకపోతే మాష టెంపుల్ అమ్మవారి, నేను తడిగుట్టలతో వస్తా. రూపాయి ఇవ్వకుండా నేను మేయర్ సీటు సాధించాను అని చెప్పేసి హనుమాన్ చెప్పండి. నేను ఛాలెంజ్ చేస్తాను ఇప్పుడు మీడియా ముఖంగా. చెప్పు. ఇప్పుడు మళ్ళా ఒకసారి నన్ను కన్ఫ్యూజన్లో పెట్టినరా లేకపోతే నన్నే బ్యాక్ఫుట్లో పెట్టిరా నాకు అర్థం కాలేదు. 1998 భారతీయ జనతా పార్టీకి కరీంనగర్లో ఇవాళ కొత్తకొచ్చిన సీట్లు కావు. అప్పుడు ఏ పొత్తు లేకుండా కూడా జెండా ఎగిరేసిన ఘనత భారతీయ జనతా పార్టీ. 1998 అంత గట్టి కార్యకర్తలు ఉన్న కరీంనగర్కి
2026కి వచ్చేసరికి ఒక పార్లమెంట్ సీట్కి ఎందుకు పరిమితం అవుతున్నాం? ఇప్పటిదాకా మీరు ఎన్నో పంచాయతీలు గెలిచినాం, ఎన్నో సర్పంచులు గెలిచినాం, ఎంతో జెడ్పీటీసీలు గెలిచినాం, ఎక్సెట్రా ఎక్సెట్రా అని చెప్పి ఒక పెద్ద క్రొనాలజీ నమ్ముగడ పెట్టిండు. ఎమ్మెల్యే ఎందుకు గెలవలేకపోతున్నాం? అది మన అసమర్థతన? మళ్ళీ అసమర్థత అనేది సిస్టమ్దా లేకపోతే మనుషులదా ఇండివిజువల్దా? భారతీయ జనతా పార్టీ 1998 ఏ సిస్టమ్ అవుతుందో అప్పుడు అందరి అభిప్రాయం తీసుకొని నిర్ణయాలు జరుగుతుండే. కోర్ కమిటీ ఉంటుండే. అప్పుడు కోర్ కమిటీ పార్టీ నిర్ణయాలు, పార్టీ ఏ విధంగా ఆలోచిస్తే ఆ విధంగా ఆ రకంగా పార్టీకు సిస్టమ్ నడిచింది. అప్పుడు ఆ సిస్టమ్ నడిచింది కాబట్టి అప్పుడు మెట్పల్లి ఎమ్మెల్యే సీట్ గెలిచినాం, దాదాపు పెద్దపల్లి ఎమ్మెల్యే సీట్ గెలిచినాం, కన్మే పార్లమెంట్ సీట్ గెలవడం జరిగింది. 2 సార్లు పార్లమెంట్ సీటు సార్జీకి 2 సార్లు గెలవడం జరిగింది కన్వెన్షనల్లీ. ఇవ్వాలనే పార్టీ ఉందని చెప్పేసి అంటూ తప్పది. ఎందుకంటే గతంలో ఎమ్మెల్యే సీట్ గెలిచిన చరిత్ర కన్వే ఇవాళ చూడండి. కరీంనగర్ తప్ప, కరీంనగర్ పార్లమెంట్ సీటు తప్ప మిగతా 7 అసెంబ్లీ ఎమ్మెల్యే సీట్లు ఓడిపోతున్నాం. మనం ఎందుకు ఓడిపోతున్నాం? ఇప్పుడు నన్ను అన్నారు 2005లో కార్పొరేట్ ఓడిపోయాను కదా, 2020 ఓడిపోయాను కదా అన్నారు. అవును, 2005లో నేను పోటీ చేసినప్పుడు వాస్తవంగా ఓడిపోయాను. పార్టీ ఎక్కడ ఉందంటే 2005లో ఉవ్వెత్తులు వేసిన తెలంగాణ ఉద్యమం నడుస్తూ ఉంది. ఆ తెలంగాణ ఉద్యమంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నది. నేను కూడా పాల్గొన్నా తెలంగాణ ఉద్యమం కానీ అప్పుడు భారతీయ జనతా పార్టీ వేవ్ లేదు. వేవ్ లేకపోతే ఎప్పుడు ఎవరు ఒకరే గెలిచారు. అప్పుడు మరి ఒకరే గెలిచారు 2005లో. మరి అట్లానప్పుడు అందరూ 50 డివిజన్లు అప్పుడు మరి అంటే నేను అప్పుడున్న సిస్టమ్ బట్టి ఉంటుంది. మళ్ళీ 14 టికెట్ వేయలేదు, నాకు కార్పొరేట్ టికెట్ వేయలేదు. 20లో ఎప్పుడు వేసిన 15 సంవత్సరాల గ్యాప్ వచ్చింది, 15 years గ్యాప్ వచ్చింది. కంటిన్యూ పోటీ చేసిన వ్యక్తిని కూడా కాదు. మరి 2005లో 2020 వచ్చిన ఓటు బ్యాంక్ ఎంత, 20లో మొన్న పోటీ చేసిన ఓటు బ్యాంక్ కదా. ఓటు బ్యాంక్ పెరుగుతుందా తగ్గుతుందా చూడాలి ఒకసారి. ఎవరైతే షోకాళ్ళు మాట్లాడుతున్నా, ఎవరైతే భజన బ్యాచ్ చెబుతుందో భజన బ్యాచ్ చెప్తాను. నేను ఏమంటా అంటే ఇవాళ మరి ఆయన కూడా 3 సార్లు ఎమ్మెల్యే ఓడిపోయాడు. అదే 3 సార్లు ఎమ్మెల్యే ఓడిపోయాను చెప్పేసి మళ్ళీ ఎమ్మెల్యే అంటే బండి సంజయ్ 3 సార్లు ఎమ్మెల్యే ఓడిపోయాడు. మొన్న ఓడిపోయాడు, 23లో ఓడిపోయాడు, 19లో ఓడిపోయాడు, 14లో ఓడిపోయాడు. 3 సార్లు ఎమ్మెల్యే ఓడిపోయాడు. అది 3 సార్లు ఎమ్మెల్యే ఓడిపోయాడు చెప్పేసి ఎమ్మెల్యే టికెట్ ఇయ్యరా? మరి చెప్పండి, ఇయ్యరా అని చెప్పేసి చెప్పండి. నాకు కూడా వద్దు మరి ఇంకోసారి, నాకు ఇంకోసారి కార్పొరేట్కి నేను కూడా అడగా. నేను ఆయన ఎమ్మెల్యే పొడేద్దని చెప్పండి. వేతన మీ వైఖరి చూస్తుంటే పార్టీ పేరును కూడా మీరు మార్చిండ్రు. డైరెక్ట్గా అప్ఫ్రంట్గా కులయం డంకెపే చోటు పేరు తీసుకొని మాట్లాడుతుండ్రు, తాడో పేడో అని అన్నట్టు మాట్లాడుతుండ్రు. అసలు మీకు చెడిందేడనే? వాస్తవంగా ఏంటంటే ఆయన పార్లమెంటు సభ్యునిగా ఎప్పుడు గెలిచిన వరకు కూడా నేను అనేక సంవత్సరాలు ఆయనతో సహవాసం చేసిన. నేను భారతీయ జనతా పార్టీకి పనిచేసిన చాలా మంది అనుకుంటారు, కానీ వాస్తవంగా భారతీయ జనతా కానీ ఎక్కడ బండి సంజయ్కే పనిచేసిన. నేను పొద్దున్న లేస్తే రాత్రి దాకా ఏ పని చెప్తే ఆ పని. అంటే పార్టీ పని ఒకటే కాకుండా ఇవాళ కార్యకర్తలు ఆయన చుట్టూ ఉన్నారంటే నేను పనిచేసినా కాబట్టి ఆయన చుట్టూ కార్యకర్తలు ఉన్నారు. కార్యకర్తలు నేను కాపాడుకున్నా. పోలీసుల్లో పడితే నేను బయటకు కొట్టుకొచ్చిన, కేసులు అయితే నేను బెయిల్ తీసుకున్నా, నేను కేసులు నడిపిన, కొట్టేపించిన కేసులు, ఆర్గనైజేషన్ కేసులు కానీ భారతీయ జనతా పార్టీ సంపర్క ఏ కార్యకర్త నేను ముందుండి నడిపిన. నేను పార్టీ ఆయన ముందు నడపలే. ఇవాళ నేను ముందు నడిపితే ఆయనకు పేరు వచ్చింది. ఓకే, రాని పేరు రాని ఎవరికొక రావాలి, కానీ నీ పేరు వచ్చాక నువ్వు ఎంతమంది అయితే నీ చుట్టూ పనిచేసిన కార్యకర్త తెచ్చుకోవాలన్న బాధ్యత కూడా రాజకీయ నాయకుడిగా మీకు అనిపిస్తలేదా? వాస్తవంగా పార్టీ ఇప్పుడు నేను కార్యకర్తగా పనిచేసిన, నాకు ఆ సంతృప్తి కావాలనుకున్నాను నేను. కానీ ఆయన ఏంటంటే మమ్మల్ని అందరినీ వాడుకొని ఆయన పైకి. ఇవాళ మీరు గమనించండి, 2018లో ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు ఆయన ఏమన్నాడు, కెమిస్ట్రీ భవన్ ప్రెస్ మీట్లో పుస్తకాలతో ట్రాకట్ట పెట్టినా అమ్మినా అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి అట్లాంటి వ్యక్తి ఇవాళ 2025 వచ్చేసరికి 2025 to 26 వచ్చింది. ఇవాళ 1000 కోట్ల అక్రమంగా ఎట్లా సంపాదించండు? కన్నా ప్రజలు ఆలోచించాలి ఒక్కసారి. ఇవాళ చూడు, ఒక్కొక్క కార్పొరేట్కి ఎన్ని లక్షల రూపాయలు ఇచ్చినావో నాకు తెలుసు, తీసుకున్న వాళ్ళకి తెలుసు. ఇయ్యలేని చెప్పేసి అదే మాషర్ టెంపుల్లో కానీ బాగేశ్వరం టెంపుల్లో కానీ ప్రమాణం చేయమని, నేను తడిగుట్టలతో ఇచ్చామని చెప్పేసి ప్రమాణం చేస్తా. నువ్వు ఇచ్చామని చెప్పేసి నేను ప్రమాణం చేస్తా. ఇయ్యాలని చెప్పేసి ప్రమాణం చేయమని ఫ్యామిలీతో, నేను ప్రమాణం చేస్తా. ఛాలెంజ్ చేస్తున్నాను ఆయనకు. ఎందుకంటే వీళ్ళ కన్వే ప్రజలు ముఖ్యంగా కన్వే ప్రజలు ఆలోచించాలి ఇవాళ ఈ విషయంలో. ఎందుకంటే కొల్లుడు పాలిటిక్స్ వస్తా ఉన్నాయి ఇక్కడ కన్వాలి వల్ల, అండర్స్టాండింగ్ పాలిటిక్స్. నేను పోటీ చేయాలంటే నాకు అపోజిట్ ఎవరి క్యాండిడేట్ ఉన్నా ఈయన నిర్ణయిస్తాను వాళ్ళు. అంటే డబ్బుతో రాజకీయం చేయాలని చూస్తున్నారు. కానీ డబ్బుతో రాజకీయం ఒక్కోసారి గెలుస్తారు, 2 సార్లు గెలుస్తారు. కానీ ప్రతిసారి నేను డబ్బుతో రాజకీయం చేయాలి. ఇవాళ మోడీ ఒక చరిష్మతో గెలవడం జరిగింది. ఇవాళ మోడీ చరిష్మతో గెలిచి ఇవాళ నేనే గెలిచి అని చెప్పేసి కార్యకర్తలందరూ మీకు ఓటు పడతలేవు, నాకే ఓట్లు పడతాయంటే పార్లమెంటుకు ఓటింగు, అసెంబ్లీ ఓటింగు, స్థానిక ఓటింగు చేంజ్ ఉంటుంది. ఈ చిన్న విషయం కూడా అనేది తెలియదు. ఇవాళ కార్యకర్తలు అవమానిస్తాడు. ఇవాళ కార్యకర్తలందరూ వాడుకుంటూ ఇప్పుడు కూడా చాలా మంది కార్యకర్తలు మీకు తెలుస్తలేదు. ఇప్పుడు కొంతమంది ఉన్నారో వచ్చు సోకాల్డ్ మెంబర్స్, రేపు వీరు కూడా దూరమవుతారు. ఇవాళ మీరు గమనించండి, ఇవాళ నేను రేపు ఇంకోలు ఇట్లా చాలా మంది కార్యకర్తలు దూరమవుతా ఉన్నారు, దగ్గరేం లేరు, మళ్ళీ కొత్తలు పుట్టుకొస్తా ఉన్నారు. ఇవాళ
కొత్తలకు తెలియదు, వాళ్ళకు వీధిలో ఉండదు వాళ్ళకు. ఇప్పుడు రాజకీయాలలో దూరము అని అంటన్నా మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరం ఉంటుందో మీ ఇంటికి మా ఇల్లు అంతే దూరం. Exactly. రాజకీయాలలో దూరాలు దగ్గరలో ఏమి ఉండవు, అందరి దగ్గరగానే ఉంటారు, అందరు దూరంగానే ఉంటారు. ఎప్పుడైతే మీరు గెలుపు అని చెప్పి ఓటమి అని మాట్లాడుతున్నారు కదా, మాట్లాడుతుంటే మేయర్ కొట్టిండు, బండి సంజయ్ గారు మేయర్ కొట్టిండ్రు అని చెప్పి క్లియర్ కట్గా ఒక సంకేతం అయితే కనిపించింది. మళ్ళీ దీనిపైన అది గెలుపు అంటారా, ఏమంటారు మీరు? అది గెలుపు కాదా? నేను ఒక విషయం అండి, మేరు గుట్ట అని చెప్పేసి సగాలు గుద్దుకుంటా ఉన్నారు. వాస్తవం ఇప్పుడు చెప్తున్నాను. కరీంనగర్ పార్లమెంట్లో 7 అసెంబ్లీలు. ఇప్పుడు కన్మర్ ఒకటి పక్క పెడదాం, కన్మర్ 2 సీట్లు వచ్చి దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఇలా. చెప్పండి ఏమైంది? మానకొండ ఏమైంది? ఉస్నాబాద్ ఏమైంది? హుజరాబాద్ ఏమైంది? వేమవాడ ఏమైంది? సిరిసిల్ల ఏమైంది? ఈ అన్ని మున్సిపాలిటీలు ఇవన్నీ, ఈ అన్ని మున్సిపాలిటీలు ఏమైంది ఇవాళ? దీనికి ఆన్సర్ చెప్పాలి మిస్టర్ కేంద్ర శాఖ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ గారు. అంటే ఇవాళ చూడు 30 సీట్లు గెలిచారు. 30 సీట్లు గెలవక ముందు ఏం చేశారు? 15 సంవత్సరాలు సస్పెండ్ చేస్తాం, పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేస్తా అని చెప్పి చెప్పడం జరిగింది. ఇవాళ పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేసిన వ్యక్తులు రెబల్ క్యాండిడేట్స్ ఇవాళ పార్టీ దిక్కే ఇవాళ ఒకటి అయినా ఇంకా తక్కువ సీట్లు ఉంటే ఇవాళ కాంగ్రెస్ టీఆర్ఎస్ కొల్లుడవుతున్న విషయం తెలిసినాక ఇవి ఇచ్చగొట్టి ఇవాళ అక్కడ ఎవరికి డబ్బులు ఇచ్చి ఎవరు కొని ఇవాళ మేయర్ సీట్ సాధించారో కన్మర్ ప్రజలకు అందరూ తెలిసి. ఇవాళ మీరు గమనించండి, కన్మర్ రిజల్ట్ చూసుకుంటే, నిజామాబాద్ రిజల్ట్ చూసుకుంటే నిజామాబాద్లో చాలా చోట్ల ఇవాళ గెలిచింది. అసలు నిజామాబాద్ 28 సీట్లు గెలవడం జరిగింది. ఎన్ని డివిజన్లు అక్కడ ఉన్నాయి? 60 డివిజన్లే. 60 డివిజన్లకు 28 గెలిచినాయి. ఇక 66 డివిజన్లకు ఎన్ని గెలిచినాయి? 30 గెలిచినాయి. ఇక్కడ అని చెప్తున్నా, రిజల్ట్ పరంగా చూస్తే, ఓటింగ్ శాతం చూస్తే నిజామాబాద్ పార్లమెంట్కి వచ్చే అన్ని సీట్లు కన్మర్ రాలే ఇవాళ. నిజామాబాద్ పార్లమెంట్ హైయెస్ట్ ఇవాళ. కానీ అక్కడ ఎవరిని కొనలేదు, ఎక్కడ రాజకీయాలు చేయలేదు, ఎక్కడ అండర్స్టాండింగ్ పాలిటిక్స్ చేయలేదు ఇతర పార్టీలతోని. అక్కడ నిక్కచ్చిగా పార్టీ నిలబడ్డది. కానీ ఇక్కడ అండర్స్టాండింగ్ పాలిటిక్స్ చేసిండ్రు, ఇతర పార్టీతో కొల్లుడయ్యారు. ఇవాళ మేయర్ సీటు ఇతర పార్టీతో కొల్లుడై ఇవాళ సాధించారు. వాస్తవం ఇది. నేను ఇది వాస్తవం అయినా కాదా అని చెప్పేసి కన్మర్ ప్రజలను అడగండి, లేకపోతే నేను డైరెక్ట్ బండి సంజయ్ని అడుగుతున్నాను. డైరెక్ట్ బండి సంజయ్ మీ ద్వారా అడుగుతున్నాను. నేను నిజంగానే మేయర్ సీటు నీతిగా నిజాయితీగా వచ్చిందని చెప్పేసి, నేను ₹1 ఎవరికి వంచలేదని చెప్పేసి, భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్, ఎందుకంటే భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఎందుకు అడుగుతున్నా అంటే, కార్పొరేట్లో గెలవగానే తీసుకుపోయినావు అక్కడికి, తీసుకుపోయి కప్పించినావు కదా, అమ్మవారి మాలలు కప్పించినావు కదా. అందుకే అంటున్నాను, భాగ్యలక్ష్మి టెంపుల్ కానీ, లేకపోతే కొండగట్టు స్వామి పాదయాత్ర వేసినావు కదా, కొండగట్టు ఆంజనేయ స్వామి కానీ, లేకపోతే వాష టెంపుల్ కానీ, తడిగుట్టలతోని. ఇదే బండి ఫ్యామిలీ ప్రమాణం చేస్తారు, అడుగుండి. నేను ఛాలెంజ్ చేస్తాను, నువ్వు డబ్బులు ఇచ్చే ఇవాళ మేయర్ సీట్ దొబ్బినావు అని చెప్పేసి నేను ప్రమాణం చేస్తాను నా ఫ్యామిలీతో. ఇప్పుడు మీరు జనసేనకి పోటీ చేసారు, అవును, స్వల్ప మెజారిటీతోనే ఓడిపోయారు, 160 ఓట్లు. టఫ్ కాంపిటీషన్ ఇచ్చిండ్రు, అన్ని వదిలిపెట్టి అబ్సల్యూట్గా మీ దగ్గరనే కొన్ని కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ కాన్సన్ట్రేట్ చేసింది బేతి మహేందర్ రెడ్డిని ఓడగొట్టాలని. వాళ్ళు ఓడగొడతా మీరు ఓడిపోతారా లేదా మీరు గెలుస్తారా అది పక్కకు పెడితే, జనసేనతో మీ చేతులు కలిపారు. జనసేనతో మీ ఫ్యూచర్ ఉందనుకుంటుర్రా? తెలంగాణలోనైతే ఇర్రిలవెంట్ కదా. ఒక్కటండి, ఇవాళ జనసేన పార్టీ మీరు లేదనుకుంటున్నారు. ఇవాళ జనసేన పార్టీ వల్ల మెంబర్షిప్లో రాష్ట్రంలో మీరు గమనించండి, 1,00,000 మెంబర్షిప్ దూసుకెళ్తా ఉన్నాం. 1,00,000 మెంబర్షిప్ అంటే మామూలు విషయం కాదండి. ఒక్క మెంబర్షిప్ ₹400 ఇవాళ, ₹400. ఇతర పార్టీలలో అంత అమౌంట్ లేదు మెంబర్షిప్. ₹400తోని 1,00,000 మంది తీసుకుంటారు ఇవాళ. కరీంనగర్ జనసేన పార్టీ ఉత్తర తెలంగాణ మొత్తంలోనే 4th ప్లేస్ ఉంది మెంబర్షిప్లో ఇవాళ. వాళ్ళు చూడండి, జనసేన పార్టీ లేదని అన్నోళ్ళకి ఆన్సర్ చెప్తున్నా. ఇవాళ నేనేమంటా అంటే, ఇవాళ భారతీయ జనతా పార్టీలో కొనసాగాలంటే ఈ బండి జనతా పార్టీ రాజకీయాలు పక్క దొరికితే నేను భారతీయ జనతా కొనసాగుతా. నేను భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకం కాదు, ఇప్పుడు చెప్తున్నాను, చాలా సందర్భాలు చెప్తున్నాను నేను. ఇవాళ బీజేపీకి వ్యతిరేకం కాదు. ఈ బండి జనతా పార్టీ అనే సిస్టమ్ ఏదైతుందో, నాలాంటి కార్యకర్తలు, అంటే ఇంకా నాకన్నా సీనియర్ నక్సలితం కోరిన కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, జాతీయ స్థాయి నాయకులు ఉన్నారు. ఇవాళ కర్నూలులో వాళ్ళ పరిస్థితి అధ్వానం ఉంది. వాళ్ళ భారతీయ జనతా పార్టీలో పాపం వాళ్ళు నక్సలితం పోరాడారు. నక్సలు అనేక మంది ప్రాణాలు బలి తీసుకున్నారు. ఇవాళ కర్నూలులో 26 మంది బీజేపీ సీనియర్ నాయకులు చనిపోవడం జరిగింది. ఇవాళ వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంది? ఇవాళ భారతీయ జనతా పార్టీ అనేక మంది సీనియర్ లీడర్ల పరిస్థితి ఏంది? ఇవాళ కనీసం ఇవాళ తెలంగాణ భారతీయ జనతా పార్టీ అంటే ఇవాళ బండి జనతా పార్టీ కనీసంలో నడుపుతున్న భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉందో వాళ్ళ కనీసం వాళ్ళు ఏ ఒక్క ఎన్నికలు ఇన్ఛార్జ్ ఇస్తలేదు. వాళ్ళ కనీసం మొన్న మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి, సర్పంచ్ ఎన్నికలు జరిగినాయి. మరి అట్లాంటి నేతలు వాడుకునే పరిస్థితి ఉందా? లేదు. ఇవాళ వాడుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే బండి జనతా పార్టీ సిస్టమ్ ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది. రాష్ట్రంలో ఇంప్లిమెంట్ అయితే బండి జనతా పార్టీ సిస్టమ్ ఇది కేంద్రం తెలుసా తెలియదు నాకు తెలియదు. ఇవాళ అట్లాంటి రాష్ట్రంలో ఉన్న ఇట్లాంటి సీనియర్ లీడర్లు ఎవరైతే ఉన్నారో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు.
మరి ఎందుకు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడేది వల్ల అట్లాంటి పెద్దవాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇక మరి నేను ఇంకా ఇప్పుడిప్పుడే ఒక రాజకీయాలకు కొద్దిగా ఎలక్షన్ గెలవాలని ముందుకొచ్చే వ్యక్తిని, మరి నాకు ఇప్పుడే ఆదిలోనే అంశపాద ఎదురైంది. మరి ఇట్లా వాళ్ళ లెక్క నేను కూడా ఇట్లనే ఎన్ని సంవత్సరాలు ఉంటాను నేను. అందుకే నా దారి నేను చూసుకోవాలి కాబట్టి జనసేన పార్టీ అనే ఒక రాజకీయ పార్టీ వేదికతో నా భావోద్యానికి అనుకూలంగా ఉన్న పార్టీ కాబట్టి నేను పోవడం జరిగింది. జనసేన పార్టీ తెలంగాణలో 100% దానికి ఆధారం ఉంది. మీరు గమనించండి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా జనసేన పార్టీకి ఎలక్షన్ పోటీ అనేది పొత్తుతో పోటీ చేయడం జరిగింది. వాస్తవం కాదా? ఇవాళ రాబోయే ఎలక్షన్లో కూడా రాబోయే ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా జనసేన పార్టీ ఇక్కడ కంపల్సరీ పోటీ చేస్తుంది. ఇవాళ నిజంగా అసెంబ్లీ సీట్లు ఇట్లా పెరిగినాయి అనుకుందాం, అసెంబ్లీ సీట్లు పెరుగుతూ కూడా 30-40 సీట్లు జనసేన పార్టీ కూడా తెలంగాణ పోటీ చేస్తుంది, పక్కా పోటీ చేస్తుంది. తెలంగాణ పట్ల జనసేన వైఖరి ఏముంటుంది? తెలంగాణ పట్ల జనసేన కానీ తెలంగాణ ఉద్యమం ఏర్పడ్డది. తెలంగాణ ఉద్యమం అప్పుడు 2014లో ఇది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జనసేన పార్టీ ఏర్పడ్డది 2014లో. కాబట్టి తెలంగాణకు వ్యతిరేకంగా కాదు జనసేన పార్టీ. తెలంగాణకు వాస్తవంగా వ్యతిరేకం ఇవ్వాలంటే ఇవాళ ఈ బండి సంజయ్ లాంటి వాళ్ళే తెలంగాణకు వ్యతిరేకం వాస్తవంగా అంటే. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం అనేయలే, తెలంగాణ ఉద్యమం నేను చేసిన తెలంగాణ ఉద్యమం ఆయన తెలంగాణ ఉద్యమం చేసిన నటించాడు. ఇంకా నేను జీవించిన నేను ఢిల్లీలో హాస్పిటల్ అడ్మిట్ అయినా. నేను ఫోటోలు కూడా నేను చాలా ఫోటోలు నేను చూపెట్టాను. ఇంకా నేను ఏ పని చేసినా కూడా పర్ఫెక్ట్ పని చేసిన, పార్టీ కోసం పనిచేసిన, ఉద్యమం కోసం పనిచేసిన, కార్యకర్తల కోసం పనిచేసిన, ప్రజా సమస్యలు పోరాడిన, కరీంనగర్లో చాలా సమస్యలు పోరాడిన వ్యక్తి నేను. ఇవాళ మీడియాకి ఆయన వచ్చి పబ్లిసిటీ అయినవచ్చు, కానీ నేను వాస్తవంగా నేను తెరచాటు ఉండి పోరాడే వ్యక్తి నేను ఇవాళ నాకు అనేక ఇష్యూల మీద మాట్లాడిన వ్యక్తి కాబట్టి ఎక్కడ బీఫామ్ ఇస్తే ఎక్కడ గెలుతాడో గెలిచి మళ్ళీ ఎక్కడ మున్సిపల్ అడుగు పెడతాడో మున్సిపల్ అడుగు పెడితే వీళ్ళు అవినీతి బట్టబయలు అవుతాయి అని చెప్పేసి నాకు బీఫామ్ ఇవ్వలే. ఇవాళ ఇష్యూస్ అని చెప్పి మాట్లాడారు కాబట్టి ఒక కీలకమైన ఇష్యూ మీరు బయటకు తీసుకొచ్చారు. వెనకటికి మొత్తం ఆ కేసు అంతా మీ చుట్టూ జరిగింది. కరీంనగర్ గ్రానైట్ ఫైల్స్, ముద్దుగా కేజీఆర్ అని పిలుస్తారు. కేజీఎఫ్ సినిమా మనం అందరం చూసినాం కానీ కేజీఆర్ ఎవరికి తెలియదు. కరీంనగర్ గ్రానైట్ ఫైల్స్లో మీరు బయటకు తీసుకొచ్చిన కథ అందరికీ తెలిసిందే. మళ్ళీ దాన్ని ఎందుకు ఆపిరన్నా? మళ్ళీ మీరు నీతిపరుడు అని చెప్పి నేను ఎట్లా అనాలా? కరీంనగర్ గ్రానైట్ ఫైల్స్ ఏడకాగింది, మీరు ఒకళ్ళ మీద ఆరోపణ చేస్తుండ్రు, మళ్ళీ దీని మీద చిత్రగుప్త ఆరోపణ చేస్తే మీరు ఏమంటారు? ఒకటి వాస్తవం ఏంటంటే కరీంనగర్ గ్రానైట్ ఏదైతే ఇష్యూ ఉందో గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారం ఉన్న కథను అర్థం ఉన్న ఇష్యూ. ఇప్పుడు పార్లమెంటు సభ్యునిగా కేంద్ర హోంశాఖ సహాయ మినిస్టర్గా కొనసాగుతున్న శ్రీ బండి సంజయ్ కుమార్ గారు 2019లో పార్లమెంటు సభ్యునిగా గెలవక ముందు ఏ విధంగా అయితే ఆరోపణలు చేసిండో గ్రానైట్ ఇష్యూ మీద, గ్రానైట్ మాఫియా అని పేరు పెట్టింది ఆయనే వాస్తవంగా. మరి గ్రానైట్ మాఫియా అని పేరు పెట్టినాక గ్రానైట్ సబ్జెక్టు అప్పయిపోయింది కూడా, మీడియేషన్ చేసి అప్పయిపోయింది కూడా నేనే. కొండ మీరు చేసుకొని చెప్పండి. రాజకీయంగా గ్రానైట్ సబ్జెక్ట్ అవుతుందో కన్మలో హాట్ టాపిక్ కాబట్టి హాట్ టాపిక్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని కొట్లాయండు. ఎంతవరకు కొట్లాయండు? ఎంపీ గెలిచినాక కేంద్ర మైనింగ్ శాఖ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి గారికి ఫిర్యాదు ఇచ్చే వరకు కొట్లాడారు. ప్రహ్లాద్ జోషి గారికి ఫిర్యాదు ఇచ్చాక ఎందుకు మౌనంగా అయిపోయాడు అని చెప్పేసి ఇప్పటికి చర్చించినాం. ఎందుకు మౌనంగా అయిపోయాడు? మరి ఎందుకు మాట్లాడలేదు? మరి ఎందుకు ఫిర్యాదు చేయట్లేదు? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మీరు కూడా అడుగుతలేరు కదా? అదే నేను అడుగుతున్నా. ఈడీ కానీ సిబిఐ కానీ చాలా ఉన్నాయి. ఈ రాజ్యాంగ సంస్థలకు మరి కేంద్ర హోంశాఖ సహాయ మినిస్టర్ ఎన్నడన్నా ఫిర్యాదు చేసిండా? ఫిర్యాదు చేస్తే ఫిర్యాదు కాపీ నాకు ఇవ్వని చెప్పండి. ఇంకోటి కోర్టులో కేసు వేస్తా అని చెప్పండి. కోర్టులో కేసు వేస్తే దానికి ఒక WP నెంబర్ ఉంటుంది, లేకపోతే నిజంగా పిల్లు వేస్తే పిల్లు నెంబర్ ఉంటుంది. ఏమని చెప్పండి. కోర్టులో కేసు వేయకుండా వేస్తా అని చెప్తారు. నేను ఫిర్యాదు చేశాను అని చెప్పేసి అంటారు. ఎక్కడ ఫిర్యాదు చేశారండి? ఇవాళ వాస్తవంగా ఆ ఇష్యూలో నేను కొట్లాడినందుకు, ఆ ఇష్యూలో నేను ఢిల్లీ అనేక సార్లు పోయి ఈడీ కానీ సిబిఐ కానీ ప్రధానమంత్రి ఆఫీస్ కానీ నిర్మలా సీతారామన్ అంటే ఫైనాన్స్ శాఖ కానీ జిఎస్టీ కానీ లేకపోతే ఐటీ కానీ అనేక శాఖలకు నేను ఫిర్యాదు చేసిన. ఇంకా మీకు డిఓపిడికి లాస్ట్ డిఓపిడి కూడా కంప్లైంట్ ఇచ్చిన. ఈడీ అధికారులు విచారణ ముందు తీసుకపోతలే అని చెప్పేసి డిఓపిడి కూడా కంప్లైంట్ ఇచ్చిన నేను. ఇవాళ డిఓపిడి కాడ పెండింగ్ ఉంది. ఇవాళ ఈడీ అధికారులు ఇవాళ గమనించండి, లిక్కర్ మాఫియా 100 కోట్లు అవ్వచ్చు. లిక్కర్ మాఫియా మీద ఉన్న శ్రద్ధ ఈడీ అధికారులకు కానీ సిబిఐ అధికారులకు కానీ మరి దానికన్నా బిఫోర్ ఉన్న కేసు ఇది. మరి ఈ కేసు ఎందుకు మరి దాని మీద ఎందుకు తొక్కి పెట్టారు? నాకు ఆన్సర్ కావాలి ఇవాళ. మీరు ఏం చెప్పాలనుకుంటారు తెలంగాణ? 100% చెప్తాను కదా, తొక్కి పెట్టడానికి ఆయన పాత్ర ఉంది కాబట్టి తొక్కి పెట్టారని అంటున్నాను. ఆయన స్వచ్ఛంద సంస్థలు కదా ఈడీ కానీ సిబిఐ కానీ. స్వచ్ఛంద సంస్థలు మనం చెప్పుకుంటాం. మరి స్వచ్ఛంద సంస్థలని చెప్పుకున్నప్పుడు స్వచ్ఛందంగానే ఉంటాయని చెప్పేసి అనుకున్నప్పుడు ఎందుకు పెండింగ్లు ఉంటున్నాయి? కొత్త కేసులు ఎందుకు తెరపైకి వస్తున్నాయి? పాత కేసులు ఎందుకు పెండింగ్ ఉంటున్నాయి? ఇవాళ చూడు, ఈడీ ఎఫ్ఐఆర్ చేసింది, సిబిఐ ఎఫ్ఐఆర్ చేసింది. సిబిఐ ఎట్లా ఎఫ్ఐఆర్ చేసింది? పేరాల శేఖర్జీ బీజేపీ జాతీయ స్థాయి నాయకులు, జాతీయ కార్యకర్తలు, వారి యొక్క ఫిర్యాదు మీద సిబిఐ ఎఫ్ఐఆర్ చేసింది. మరి సిబిఐ మాట్లాడలేదు. నా ఫిర్యాదు మీద సిబిఐ కన్వర్కి వచ్చింది. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి ఇల్లు సోదాలు చేసారు. అలా సోదాలు చేసి 1,80,00,000 రూపాయలు సీజ్ చేసారు. బినామీ అకౌంట్ సీజ్ చేసారు. పనామా లీగ్స్తోని సంబంధాలు అని చెప్పేసి చెప్పారు. అదేవిధంగా ఫేమా నిబంధనలు
ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ నిబంధన ఉల్లంఘించారని చెప్పేసి ఈడీ ప్రెస్ రిలీజ్ చేసిన కాపీ ఏదైతే ఉందో మీకు చూపెడతాను. ప్రెస్ రిలీజ్ చేసిన కాపీ మరి ఈడీ ప్రెస్ రిలీజ్ చేసిపోయింది. మరి ఇవన్నీ ఎటువైనా ఇవాళ ఏవైతే సోకాల్డ్ గ్రాండ్ కంపెనీలు నేను ఏదో ఫిర్యాదు చేసానో ఆ కంపెనీలో యజమానులను విచారణ చేసిర్రు అని చేసిర్రు. మరి విచారణ చేసాక అరెస్ట్ చేసే క్రమంలో ఎందుకు అవుతుంది కేసు? ఇక్కడ అరెస్ట్ అంటే నాకు అరెస్ట్ చేయాలి కదా మరి. అరెస్ట్ ఈడీ విచారణ చేసాక అరెస్ట్ చేస్తుంది వాస్తవంగా. మరి విచారణ అయిపోయింది, అరెస్ట్ చేయండి. అరెస్ట్ చేసి మరి ఆ 750 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన పన్నులు కట్టించుకోరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎందుకు బాగా ప్రారంభాలు వెళ్తాడు కదా. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మన అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది శ్వేతకరెంట్ అని చెప్పేసి. మరి మాట్లాడి దాన్ని సిబిసిఐ ఏదో ఎంక్వైరీ చేస్తా అన్నారు, సిఐడి ఎంక్వైరీ చేస్తా అన్నారు. ఇంతవరకు చేయలే మరి, ఇంతవరకు చేయలేదు. ఎందుకు చేయలే మరి? అసలు ఈ లోగొట్టు పెరుమాల కేరక అన్నట్టు ఇవన్నీ ఏం జరుగుతుంది, లోపల ఏం జరుగుతుంది? ఇవాళ ఒక సామాన్యుడు ఇంటి పని కట్టకుండా, కరెంటు బిల్లు కట్టకుండా, నల్ల బిల్లు కట్టకుండా వెంటనే యాక్షన్ ఉంటుంది. మరి ప్రభుత్వానికి రావాల్సిన 750 కోట్ల రూపాయలు రాకుంటే ఎందుకు యాక్షన్ లేదు ఇవాళ? నేను అందుకే వీళ్ళందరినీ ఈ అగ్రనేతలు ప్రశ్నిస్తా ఉన్నాను. ఈ అగ్రనేతలు ఎందుకు ఈ కొల్లుడు పాలిటిక్స్ చేస్తా ఉన్నారు, ఎందుకు అండర్స్టాండింగ్ పాలిటిక్స్ చేస్తా ఉన్నారు అని అడుగుతున్నాను నేను. అన్న ఇప్పుడు మీరు కూడా సౌమిని సాంప్రదాయని సుప్పినేనా అని చెప్పి ఒక ప్రశ్న వచ్చింది. మిమ్మల్ని కూడా అరెస్ట్ చేసిరు. అవును, మిమ్మల్ని అరెస్ట్ చేసిన తర్వాత కరీంనగర్ ఒక అగ్నిగుండం అయింది. లాయర్లు అందరూ ప్రొటెస్ట్ చేసిరు. మిమ్మల్ని అరెస్ట్ ఎందుకు చేసిరు, ప్రొటెస్ట్ ఎందుకు చేసిరు, లాయర్లు ఎందుకు ప్రొటెస్ట్ చేసిరు? వాస్తవంగా ఏంటంటే కరీంనగర్లో జరుగుతున్న అవినీతి అక్రమాల మీద నిత్యం ప్రశ్నిస్తూ ఉన్నారు సోషల్ మీడియా ద్వారా. దాన్ని మైండ్లో పెట్టుకొని అప్పుడున్న సత్యనారాయణ గౌడ్ అని ఒక కొత్త సిపి వచ్చిండు కరీంనగర్. గతంలో నాగమణి వామన్ రావు హత్య కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొన్న సిపి అయిన సత్యనారాయణ గౌడ్ అని చెప్పేసి ఆయన కరీంనగర్ రాగానే కరెక్ట్ 1 వీక్ వచ్చినాక నా మీద ఈ సోకాళ్ళు అప్పుడు వీళ్ళంతా కొల్లుడు పాలిటిక్స్, అండర్స్టాండ్ పాలిటిక్స్, ఈ అగ్రనేతలు కరీంనగర్లో అగ్రనేత ఒకటై నా మీద టార్గెట్ చేసిన. నా మీద తప్పుడు కేసులు పెడతారని చెప్పేసి నేను మానవ హక్కుల కమిషన్లో కేసు నంబర్లు ఎఫ్ఐఆర్ నంబర్లు రాసి నేను మానవ హక్కుల కమిషన్లో పొద్దున ఫైల్ చేశాను. నేను హియరింగ్ ఆఫ్టర్ లంచ్ అయింది. అది హియరింగ్ కనుక ఫస్ట్ ఈ ఫైల్ సర్టిఫికేట్ కాపీస్ ఆఫ్ ఎఫ్ఐఆర్స్ అని చెప్పేసి నాకు కాలని చెప్పి ఒక డేట్ ఇవ్వడం జరిగింది. డేట్ ఇచ్చాక మానవ కమిషన్ మనాంపల్లి గేదకు రాగానే నన్ను పోలీసులు లిఫ్ట్ చేయడం జరిగింది. సివిల్ పోలీసులు వచ్చి లిఫ్ట్ చేయడం జరిగింది. లిఫ్ట్ చేసి రాత్రి తెల్లారి 3 గంటలకు ఉంచుకోవడం జరిగింది. ఇవాళ నేను బయటకు వచ్చిన కారణం ఏంటంటే గతంలో భారతీయ జనతా పార్టీ ఒక సిస్టంలో పనిచేసిన సీనియర్ లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నన్ను రక్షించడం జరిగింది. నేను అడ్వకేట్ కాబట్టి అడ్వకేట్లు అప్పుడు నా ప్రెసిడెంట్ భారత ప్రెసిడెంట్ కానీ అడ్వకేట్లు అందరూ కూడా తెలంగాణలో ఉన్న అందరూ వకీలు అందరూ కూడా కోర్టు బైకాట్ చేయడం జరిగింది. ఒకరోజు మొత్తం అన్ని కోర్సు బైకాట్ జరిగింది. అంటే ఇవాళ సీనియర్ బీజేపీ లీడర్ల యొక్క ప్రోత్సాహం, వాళ్ళ యొక్క సహకారం, వాళ్ళ యొక్క నాకు మద్దతు తెలపడంతో అదేవిధంగా న్యాయవాదులు అందరూ కూడా నాకు మద్దతు తెప్పుకొని బయటికి వచ్చిన. లేకపోతే నన్ను జైలుకి పంపించి ఒక 37 దరఖాస్తులు తీసుకోవడం జరిగింది. నా మీద 8 SST దరఖాస్తులు తీయడం జరిగింది. ఆల్రెడీ 2 FIRలు అయినాయి. SST 8 కేసులు పెట్టడం జరిగింది అప్పటికే. ఇది కానీ ఎందుకు అసలు ఈ వాస్తవంగా నేను ఏం చేశాను అని చెప్పేసి నేను అన్న సిపి గారితో కూడా చాంబర్లు అన్నా, సిపి గారు చాంబర్లో నేను మీ చాంబర్లో కూర్చుంటా. అసలు ఎవరైతే దరఖాస్తులు ఇచ్చారో ఎవరి ముఖం నాకు తెలియదు, నా ముఖం వాళ్ళకి తెలిసి అడుగురు. ఒకటి. రెండోది, నేను ఏం సంపాదించలేదు. నేను మీ చాంబర్లో కూర్చుంటా, మొత్తం సోదాలు తీసుకురండి అని చెప్పేసి అన్న బ్యాక్ అకౌంట్స్ అన్నారు చెప్పేసిన. నేను అంటే అక్కడ ఉన్న సీఏలు ఎస్సీపీలు అందరికీ నేను తెలుసు నేను ఎట్లుంటాను. నేను కార్యకర్తల కోసానికి పోయి వాళ్ళకి ఇబ్బంది పెట్టిన కార్యకర్తను కాపాడుకునే వ్యక్తి నేను. నేను ₹1 తీసుకొని పోలీసుల పేరు చెప్పి డబ్బులు తీసుకునే వ్యక్తిని కాదు నేను. పోలీసు వాళ్ళకు తెలుసు అంది. అంటే ఇవల్ల రాజకీయంగా నన్ను ఇబ్బంది పెట్టాలని చెప్పేసి అనేక రకాల ఇబ్బంది పెట్టారు. ఆ ఇబ్బందుల కారణము ప్లస్ ఈ గ్రాంట్ ఇష్యూలు కొట్టడం కారణంగానే కన్మలు జరుగుతున్న అనేక అవినీతి అక్రమాలను కొట్టడం కారణం చేతనే ఇవాళ నాకు పార్టీ బీఫామ్ ఇవ్వకపోవడానికి ప్రధానమైన కారణం బండి జనతా పార్టీ వల్ల. అంతే. ఇప్పుడు సో కాల్డ్ పార్టీ భారతీయ జనతా పార్టీలో పేపర్ తీస్తే తిరిగేస్తే న్యూస్ ఛానల్ పెట్టిన ఒక క్వశ్చన్ వస్తుంది, ఇంట్లోళ్ళు బయటోళ్ళు అన్న. ఇలా భారతీయ జనతా పార్టీ ఇంట్లోదా బయటోళ్ళదా? కరీంనగర్ అయితే కుటుంబ పార్టీ. కరీంనగర్లో భారతీయ జనతా పార్టీ లేదు, బండి జనతా పార్టీ కుటుంబమే నడుస్తుంది. బండి జనతా పార్టీ కుటుంబం ఎవరికి చెప్తా వాళ్ళకే బీఫామ్లు. అలా ఇంట్లో బయటోళ్ళ? అలాంటి ఇంట్లో బయటోళ్ళు కాదు, ఇంట్లోలే. టికెట్లు కూడా అందరికి ఇంట్లోకే ఇచ్చారా? ఎస్, వాళ్ళు ఎవరికి చెప్తా వాళ్ళకే టికెట్లు ఇచ్చిన వాళ్ళందరూ పార్టీ వాళ్ళనే బయటకి బయటకు వచ్చిన వాళ్ళు అరువు తీసుకొచ్చుకోవాలి. అందరు పార్టీ వాళ్ళు ఎవరు వాళ్ళు అంతా బయట కొత్త వాళ్ళు. ఇవాళ గెలిచిన 30 మందిలో భారతీయ జనతా సింబల్ మీద గెలిచిన 30 మందిలో ఒక 2-3 నలుగురు తప్ప మిగతా కొత్త వాళ్ళు. నేను వాళ్ళని ఏమంటలేదు. ఎందుకంటే ఓకే పార్టీకి రావాలి, పార్టీకి వేవ్ ఉంది. మీరు గమనించండి, ఇవాళ కమలం పువ్వుని చేసి ఓటేసానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అది ఆ ఆలోచన వాళ్ళకున్న లోకల్ ఉన్న ఫీలింగ్తో వాళ్ళు ఇప్పుడు బీజేపీకి వస్తేనే గెలుతా ఉన్న ఒక ఆలోచనతో రావడం జరిగింది. ఇవాళ బీజేపీకి వాతావరణం లేకుండా వాళ్ళందరూ వస్తారో చెప్పుంటే. సోకాళ్ళు గతంలో మేయర్గా పనిచేసిన వ్యక్తి, ప్రస్తుతం డిప్యూటీ మేయర్గా పనిచేస్తున్న వ్యక్తి,
బీజేపీకి వాతం లేకుండా బీజేపీ వస్తుండేనా రేపు నా పదవి కాలం అయిపోతాను కదా ఒకరు ముందు బీజేపీ వచ్చి కండగొప్పుకున్నాడు. అదే ఆయననే ఇప్పుడు నా కేంద్ర సహాయ మినిస్టర్ శ్రీ బండి సంజయ్ కుమార్ మీద దాదాపు నెలకు 2-3 సార్లు ప్రెస్ మీట్లు పెట్టి నువ్వు ఎంపీకి నువ్వు ₹1 పట్టుకొచ్చినావా నువ్వు ఎంపీగా ఉన్నావా అని చెప్పేసి మాట్లాడిన వ్యక్తి ఇవాళ పెద్దోడు అయిపోయాడు. ఈయన కోసం కష్టపడ్డ కార్యకర్తలంతా దూరం అయిపోయారు. ఇవాళ ప్రజలు గమనించాలి. ఇది కన్నడ ప్రజలకు నేను 2 జోడించి చెప్తున్నాను. నేను ఈ కుళ్ళు రాజకీయాలను గమనించండి ఒక్కసారి. ఫస్ట్ నేను ఒకటి అంటున్నా, ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఈ యొక్క సీటు కన్నడ పార్లమెంట్ సీట్ అవుతుందో టికెట్ ఇచ్చినా కూడా ఇలా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో బతికి బట్టగట్టాలంటే తెలంగాణలో భారతీయ జనతా బతికి బట్టగంటే బండి జనతా పార్టీ ఓడిపోవాలి. ఎందుకంటే వీళ్ళ భారతీయ జనతా పార్టీ వీళ్ళ తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు, నాలాంటి కార్యకర్తలు కూడా కోరుకుంటున్నారు. కానీ ఇవాళ నేను జనసేన పార్టీకి అయినా జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కూడా ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లో 100% కలిసి పోటీ చేస్తాం. ఇది జగమైన సత్యం ఇది. కానీ గవర్నమెంట్ రావాలని కోరుకుంటున్నాం మేము. కానీ ఇట్లాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇవాళ చూడండి, ఇవాళ భారతీయ జనతా పార్టీలో అగ్రనేతలు ఎవరైతే ఉన్నారో అందరి మీద ఈయన ఈ పార్టీకి పోతాడు, ఆయన ఆ పార్టీకి పోతాడు. పేడి మీడియా ఉంది కదా మన దగ్గర, ఈ పేడి మీడియాకు డబ్బులు ఇచ్చడం, ఈయన ఈ పార్టీకి ఆ పార్టీకి పోతాను చెప్పియడం. సెంట్రల్ దాకా కూడా కంప్లైంట్ వేయింది పోలేం కాదు. కానీ సెంట్రల్ పార్టీ కూడా ఆలోచించాలి ఈ విషయాల మీద. నేను మీ ఛానల్ ద్వారా చెప్తా ఉన్నాను. నేను సెంట్రల్ పార్టీ ఇవి కుళ్ళు రాజకీయాలు చేస్తున్న వ్యక్తులను పక్క పెడితేనే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారం వస్తుంది, లేకపోతే రాదు. స్మార్ట్ సిటీ పంచాయతీ తీసుకుంటే బేతన్నా ఈ ఇస్మార్ట్ శంకర్ సినిమా గుర్తొస్తుంది. ఇంట్లో ఇస్మార్ట్ శంకర్ ఎవరే, మళ్ళీ స్మార్ట్ ఏంది, లేకపోతే వికారమైన సిటీ ఏడున్నది ఈ సమాజ అయితలేదు జరా. ఈ స్మార్ట్ సిటీ మళ్ళీ కుంభకోణమా లేకపోతే ఆచరణ లేని ఒక పథకమా, దీన్ని ఏమంటారు? గంభీరమైన ఆరోపణలు ఏంది స్మార్ట్ సిటీ మీద? స్మార్ట్ సిటీని డస్ట్ సిటీ చేసిరని ఆరోపణ చేసిన వ్యక్తే ఇప్పుడున్న బండి జనతా పార్టీ. ఎవరండి? ఇప్పుడున్న బండి జనతా పార్టీ ఏమని అన్నారండి? స్మార్ట్ సిటీని డస్ట్ సిటీ చేసిరని చెప్పేసి డస్ట్ సిటీ ఆరోపణ చేసిన వ్యక్తి ఇప్పుడున్న బండి. ఇప్పుడు ఆరోపణలు డమాల్ అయిపోయినాయి. ఇప్పుడు ఆరోపణలు లేవు. 2015లో స్మార్ట్ సిటీ వచ్చింది. స్మార్ట్ సిటీ వచ్చాక కేంద్రం 50% ఇస్తుంది, రాష్ట్రం 50% ఇవ్వాలి. ఇది ఒక ఒప్పందం. ఇది నేనేమంటా అంటే స్మార్ట్ సిటీకి ఎన్ని నిధులు వచ్చినాయి, నిజంగానే ఆ నిధులు సక్రమంగా ఖర్చు అయినాయా, ఎక్కడ పెట్టేసాడో అక్కడ పెట్టిరా. ఇవాళ స్మార్ట్ సిటీలో మీరు గమనించండి, గైడ్లైన్స్ ప్రకారంగా అండర్వే పాత్వేలు ఉండాలి, మన ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జ్లు ఉండాలి, సైకిల్ పాత్వేలు ఉండాలి, ఇది పాదచారులకు కూడా సపరేట్ పాత్వేలు ఉండాలి, రకరకాల ప్లస్ సైకిల్ స్టాండ్స్ కానీ లేకపోతే ఎక్కడైనా ఉండాలి. ఇవన్నీ ఇవాళ ఎక్కడ కూడా ఏలేవు. వాస్తవంగా ఇవాళ శ్రీశైలం మున్సిపాలిటీ చూసుకోవాలి, సిద్దిపేట మున్సిపాలిటీ చూసుకోవాలి. ఆ రెండు కూడా సేమ్ స్మార్ట్ సిటీ అయితే కావాలి. మరి వాటికైనా ఉంది కదా. మరి ఇవాళ మరి ఎక్కడ పోయిన డబ్బులు ఒప్పందాలు, ఎక్కడ ఒప్పందాలు? నీ మాట గింత, నా మాట గింత, నీ పర్సెంటేజ్ గింత, నా పర్సెంటేజ్ గింత. ఇవాళ స్మార్ట్ సిటీ డబ్బులు మొత్తం టోటల్గా కథం పట్టేయడానికే వీళ్ళంతా ఒక కొల్లుడు పార్టీకి నడుతూ ఉన్నారు. అండర్స్టాండ్ పార్టీ చేసేదే ఈ స్మార్ట్ సిటీ డబ్బులు మొత్తం. అసలు స్మార్ట్ సిటీ నేను చెప్తున్నా, సెంట్రల్ విజిలెన్స్ రిపోర్ట్ సెంట్రల్ విజిలెన్స్లో రిపోర్ట్ కంప్లైంట్ ఇచ్చిన, ఢిల్లీలో కంప్లైంట్ ఇచ్చిన స్మార్ట్ సిటీలో అక్రమాలు జరుగుతున్నాయి. ఏదైతే నిబంధనల ప్రకారంగా ఏవైతే పనులు జరగానో నిబంధనల ప్రకారం పనులు జరుగుతలేవు. ఇక్కడ నత్తనడక పనులు జరుగుతున్నాయి, ఇలా నాణ్యతల పనులు జరుగుతున్నాయి, ఫుట్పాత్ నాణ్యత లేదు, రోడ్ల మీద నాణ్యత లేదు, ఏదో నాణ్యత చేయడం జరిగింది. ఇవాళ కనీసం సెంట్రల్ విజిలెన్స్ డిపార్ట్మెంట్ కన్వర్కి వచ్చి ఒక విచారణ చేసి రిపోర్ట్ ఇచ్చే పరిస్థితి లేదు. ఇవాళ అసలు ఒక సామాన్యుడు దరఖాస్తు ఇస్తే ఎందుకు పట్టించుకోవట్లేదు నాకు అర్థం కావట్లేదు. ఇవాళ ఒక సామాన్యుడు దరఖాస్తు ఇస్తే మేము విచారణ చెయ్యరు. ఎందుకంటే మేము దృష్టికి మేము తీసుకొచ్చి ఆధారాలతో చూపెట్టినాం. మేము ఆధారాలతో చూపెట్టినప్పుడు కూడా మీరు విచారణ చేయకుండా ఇవాళ ఎందుకు అక్రమంగా సంపాదించుడు. ఇవాళ స్మార్ట్ సిటీతోనే స్మార్ట్ ఇల్లు కట్టుకున్నారు. గతంలో ఒక మేయర్గా పనిచేసిన వ్యక్తి ఇవాళ ఆయననే ఇవాళ మళ్ళీ భారతీయ జనతా పార్టీలో డిప్యూటీ మేయర్గా పనిచేస్తూ ఉన్నాడు. ఇవాళ ఆయననే ఈయన మీద ఆరోపణలు చేసిండు, నువ్వేం పట్టుకురాలి అని చెప్పేసి కేంద్రం నుంచి. ఇవాళ ఏది అసలు రాజకీయాలు ఎటుపోతాను, ఇవాళ ఏం రాజకీయాలు నడుతాను. కానీ వాళ్ళ ఎందుకు ఈ అవినీతి ఆరోపణలు, ఎందుకు మళ్ళీ కలిసి పని చేసుకోవడం, అవినీతి ఆరోపణలు చేసుకుంటూ ఒకరికొకరు మళ్ళీ కలిసి పని చేసుకోవడం, ఏంది పాలిటిక్స్? ఇవాళ ప్రజలు ఆలోచించాలి. ప్రజలు ఎవరు మంచోళ్ళు ఎవరు చెడు ఆలోచించాలి. ఈ పాత తరం వీళ్ళు ఎవరైతే ఉన్నారో కొల్లుడు పాలిటిక్స్ అండర్స్టాండింగ్ పాలిటిక్స్ చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు చర్మగీతం వాడితేనే వాళ్ళ కన్వరు భవిష్యత్తులో అభివృద్ధి అయ్యే అవకాశం ఉంది. లేకపోతే ఇంకా డంప్యార్డ్ విషయం ఉంది. డంప్యార్డ్ అసలు డంప్యార్డ్ ఏమిటి వాళ్ళ కరీంనగర్ మొత్తం టోటల్గా ఇబ్బందికరమైన పరిస్థితి. వల్ల డంప్యార్డ్ విషయంలో మాట్లాడారు. ఇవాళ చెక్ డ్యామ్లు కొట్టుకపోతాయి. చెక్ డ్యామ్లు ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉన్నారో ఆ కాంట్రాక్టర్ల నుంచే లేకపోతే ఆ పర్మిషన్లు ఇచ్చే ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి డబ్బులు సేకరించాలి. ప్రభుత్వ సొమ్మును ఎందుకు దుర్వినియోగం చేశారు? ప్రభుత్వ సొమ్ము కొట్టకపోతే మళ్ళీ ప్రభుత్వం ఇంకోటి ఇస్తుంది. మరి ఆ డబ్బులు కట్టిన డబ్బులు ఏమిటి? ఆ డబ్బులు వాళ్ళ నుంచే రికవర్ అని చెప్పేసి కొట్టాడు. హైకోర్టులో కేసు చేయడం జరిగింది.
అంటే ఇవన్నీ నేను ఏ ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదు మీద దరఖాస్తు తీసుకున్నాను, నా మీద కేసు పెట్టడం జరిగింది. కన్వర్ట్ జరుగుతున్న ప్రతి ఇష్యూ మీద కొట్లాడిన, ప్రభుత్వ భూ కబ్జాల మీద కొట్లాడిన, బొమ్మకలు భూమాఫీ మీద కొట్లాడిన, అన్నిటి మీద కొట్లాడిన. ఇవాళ నేను హిందువులను, నేను హిందూ ఈ దేశం కోసం ధర్మం కోసం అంటారు. హిందూ శ్మశానికే కబ్జా అయితే మాత్రం మాట్లాడు. హిందూ శ్మశానికే కబ్జా అయింది ఇవాళ తీగల బ్రిడ్జి దగ్గర. పార్టీ మాట్లాడేది, బండి జనతా పార్టీ మాట్లాడేది. ఎందుకంటే కొల్లుడు పాలిటిక్స్, అండర్స్టాండింగ్ పాలిటిక్స్. ఫిర్యాదు అని చెప్పి మీరు ఒక మాట అన్నారు. నేను ఫిర్యాదు ఇచ్చినారు. మీరు ఫిర్యాదు చాలా కూడా ఇచ్చిండ్రు. చాలా నేరేళ్ల ఘటనల మీద కూడా మీరు ఫిర్యాదు ఇచ్చిండ్రు. మళ్ళీ నేరేళ్ల ఘటన ఏడదాకా వచ్చిందన్న? నేరేళ్ల ఘటన విషయంలో నాకు తెలిసి వాళ్ళకు మీరు లీగల్ సపోర్ట్ కూడా వెనకకేని ఇచ్చిండ్రు. డైరెక్ట్ గా మీరు వాళ్ళు కవచమై నిలబడ్డారు అని చెప్పి చెప్తారు మీరు, మీ టీము. మళ్ళీ నేరేళ్ల ఘటన ఏడదాకా వచ్చింది. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను. నేరేళ్ల సంఘటన చాలా ఈ రాష్ట్రంలోనే సంచలనమే. ఎందుకంటే మీరా కుమారి గారు, అప్పుడు రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో బస్సు యాత్ర పెట్టారు నేరేళ్లకు. కాంగ్రెస్ పార్టీ పొన్నం ప్రభాకర్ వీళ్ళంతా బాగా తిరిగారు. రేవంత్ రెడ్డి గారు కూడా అప్పుడు ఏదో న్యాయం చేస్తారని చెప్పి నేను వాళ్ళందరూ పక్క పెడుతున్నా. ఇవాళ అన్యాయం చేసింది టీఆర్ఎస్ పార్టీ. వాళ్ళు కొట్టించారు టీఆర్ఎస్ పార్టీ. గతంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇది జరిగింది. నేను ఏమంటున్నా అంటే, అప్పుడు నా ఎవరైతే సోకాల్ టీఆర్ఎస్ పార్టీ వ్యక్తులు మీకు న్యాయం చేస్తాము, మీరు కాంప్రమైజ్ కారని చెప్పేసి అన్నారు. వాళ్ళు కాలేదు. ఎవరి మాట పట్టుకొని కాలేదు. ప్రస్తుతం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్న బండి సంజయ్ కుమార్ గారు మీకు న్యాయం జరుగుతుంది, నేనున్నా మీ వెనక అని చెప్పేసి అంటే వాళ్ళు కాంప్రమైజ్ కాలేదు. లాయర్ గేర్ ఆయననే పెట్టిండు కదా ఎవరు? బండి సంజయ్. నేను చెప్తా, ఆడికేస్తున్నా. ఇవాళ వాళ్ళంతా దళితులు. ఎస్సీ కమిషన్ రిపోర్ట్ ఎటువైంది ఇవాళ? ఎస్సీ కమిషన్ రిపోర్ట్ విషయంలో అప్పుడు ఎస్సీ కమిషన్ మెంబర్గా ఉన్న వ్యక్తి యొక్క ఆడియో కాలు ఇవాళ అక్కడ ఉన్న నేరేళ్ల ప్రధాన బాధితుడు కోల హరీష్ కుమార్ అడుగుడు చెప్తారు. ఇవాళ మీకు వాడూరు ఇక్కడ తిప్పించుకోరు. ఇవాళ ఎవరితో కొల్లుడయ్యారు. ఇవాళ వాళ్ళ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆడవులతో సచ్చి కాళ్ళ మీద పడితే కూడా కోర్టుల కేసు నడుతుంది, నేనేం చేయాలని చెప్పిస్తున్నారు. కోర్టుల కేసు నడుతుంది. ఎస్సీ కమిషన్ రిపోర్టు ఏదైతే ఎంక్వైరీ చేశాడు అంటే కలెక్టర్ ఎస్సీపీ గారు నిలబెట్టించి అక్కడ ఎంక్వైరీ చేశాడు. ఆ ఎంక్వైరీ చేసే స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టేట్మెంట్స్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఎందుకు బహిరంగంగా పెడతలేరు ఇవాళ? ఎస్సీ కమిషన్ పెట్టిపోయింది ఇవాళ. ఇప్పుడు మెంబర్గా వచ్చే వ్యక్తి వీళ్ళకు ప్రభుత్వం నుంచి డబ్బులు ఇవ్వమని చెప్పేసి అంటే డబ్బుల కోసం కావాలి. సిపి ఎవరైతే అప్పుడైతే విశ్వజిత్ కంపార్టీ ఉన్నాడో ఎస్ఐ రవీంద్ర అవుతున్నాడు వాళ్ళ మీద ఎస్సీ కేసు పెట్టి వాళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పేసి వాళ్ళు రిమూవల్ చేయాలి వాళ్ళు కొట్టాడుతూ ఉన్నారు. అక్కడ వాళ్ళకు న్యాయం జరిగిందా? మరి ఎందుకు విశ్వజిత్ కంపార్టీ కానీ లేకపోతే ఆ రవీంద్ర ఎస్ఐ ఎవరో ఉన్నారు వాళ్ళిద్దరు ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఇవాళ కేంద్ర హోంశాఖ సహాయ మినిస్టర్ నువ్వే, మరి వాళ్ళు ఎందుకు కాపాడుతూ ఉన్నారు? ఇవాళ నేను అడుగుతున్నా. ఇవాళ వాస్తవంగా నేను వాళ్ళని తీసుకొని వాళ్ళ పేరెంట్స్ స్టేట్ సబ్జెక్ట్ నేను అదే అంటున్నా. వాళ్ళ పేరెంట్స్ని తీసుకొని నేను అక్కడున్న డిఎస్పీ దగ్గరికి కానీ అక్కడున్న సిపి గారి ఎస్పీ దగ్గరికి కానీ నేను ఇక్కడ మన ఇది మానవకుల కమిషన్ కానీ వాళ్ళని పట్టుకొని ఇక్కడ తిరిగినా వాళ్ళని పట్టుకొని దరఖాస్తు ప్రిపేర్ చేయడం, డీజీపీకి దరఖాస్తు ప్రిపేర్ చేయడం అన్నీ నేను చేశాను. నేను బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా నేనే చేసాను వాళ్ళకు అన్ని ఫిర్యాదు చేయడం. కానీ నేనేమో ఎవరికి న్యాయం జరగలేదు, ఇంతవరకు న్యాయం జరగలేదు. మరి న్యాయం ఎందుకు జరగట్లేదు అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ మార్క్. ప్రస్తుత గవర్నమెంట్ ఉన్న రేవంత్ రెడ్డి గారు కూడా న్యాయం చేస్తారని చెప్పడం జరిగింది. ఓకే, వాళ్ళు న్యాయం చేయట్లేదు. మరి నువ్వే కదా ఇవాళ నువ్వు రాజకీయంగా లబ్ధి పొందినావు కదా నేరల ఇష్యూతో. ఇవాళ సిరిసిల్ల వేమనాడలా వాస్తవంగా ఓట్ బ్యాంక్ లేదు ఇవాళ. మరి అక్కడ ఓట్ బ్యాంక్ అంతగానో ఓట్ బ్యాంక్ రావడం కారణం నేరల ఇష్యూ ఏమంటే ఇవాళ సిరిసిల్ల ఒక 5,000 తక్కువ వచ్చినాయి, లేకపోతే వేమనాడ 25 ఓట్ల మేట వచ్చింది బీజేపీకి ఎంపీగా 2019లో. ఇవాళ ఆ ఓట్ బ్యాంకే కదా. మరి రాజకీయంగా ఓటుతో లబ్ధి ఉంది నువ్వే కదా. మరి నేరల ఇష్యూని ఎందుకు పట్టించుకుంటలేవు? నేరల ఇష్యూ పట్టించుకుంటే వాళ్ళు అన్ని కేసులు విడ్రా చేసుకుంటారు. అయిపోలే వీలేషన్ కేసు లేదు, వీలేజ్ కేసు వీలే విడ్రా చేసుకుంటారు. ఆ ఇద్దరి మీద చర్యలు తీసుకోమని చెప్పండి. అప్పుడు ప్రస్తుతం పనిచేసిన ఎస్పీ గాను ఎస్ఐ కొట్టి దాడి చేసిన పోలీసు వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పండి. ఎక్కడ మన తమిళనాడు విషయం అనుకుంటున్నా పోలీసు వాళ్ళకి ఉరిశిక్ష పడ్డాయి కదా. సో వాళ్ళు కూడా వీళ్ళని కూడా థర్డ్ డిగ్రీ వేసిరు కదా. మరి థర్డ్ డిగ్రీ వేసిన వీళ్ళకి ఎందుకు రక్షించబడాలి? అక్కడ ఎందుకు శిక్ష పడుతుంది ఆడ? అంటే ఇక్కడ అగ్రనేతలు అందరూ ఒక అండర్స్టాండింగ్ అయిపోయారు. బాధితులకనే ఉన్నారు. ఇవాళ దళితులకు న్యాయం చేస్తున్నా అని చెప్పేసి అంటారు. ఇవాళ దళితులు వాళ్ళు కాదు, దళితులు వాళ్ళకు న్యాయం చేస్తే కదా నువ్వు రాష్ట్రం దళితులకు న్యాయం చేసింది. వాళ్ళకే న్యాయం చేయలేదు. నేరల ఇష్యూ రాష్ట్రంలో అంత పెద్ద సంచలనమైన కేసు ఇంతవరకు దళితులకు న్యాయం చేయలేదు. వాళ్ళకి ఇప్పుడు కూడా కొట్టాడుతూ ఉన్నారు. వాళ్ళు పాపం బాధపడతా ఉన్నారు. ఇక వీళ్ళు మాకు బైక్ల ముందు వచ్చి ఉక్కదప్పుడు ఇస్తారు, మేము నమ్మాలి. అన్న ఇది కరీంనగర్ అని అంటే ఒక సంచలనం ఉంటుంది. కరీంనగర్ ఈద్గా ఎవరికి లాభమైంది, ఎవరికి నష్టమైంది, ఎవరికి రాజకీయ భవిష్యత్ అయింది, ఏందా పంచాయతీ ఎందుకు వస్తుంది? ఇప్పుడు చెప్పే కదండి నేరల ఇష్యూ ఎట్లయితే లబ్ధి పొందిరో ఆ ఇదిగా చూపెట్టకుండా ఓట్ల లబ్ధి పొందింది ఇప్పుడు ఉన్న బండి జనతా పార్టీ 100%. ఎన్ని రోజులు దాన్ని చూపెట్టకుండా ఓటు తీసుకుంటారు నాకు అర్థం కాదు. కానీ ఎన్ని రోజులు అంటేనేమో నన్ను గెలిపిరే అని చెప్పేసి నిన్ను గెలిపించారు. ఒకసారి గెలిపించారు పబ్లిక్, రెండోసారి గెలిపించారు. మొదటిసారి పార్లమెంట్ సభ్యునిగా ఉన్నప్పుడు నువ్వు ఎందుకు సిపి గారిని కానీ అక్కడ కలెక్టర్ గారిని కానీ అక్కడ మత పెద్దలు కానీ అందరిని పిలిచి ఒక సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి స్మార్ట్ సిటీకి
రోడ్డుకి అడ్డంగా ఉంది, దీని ప్లేస్లో మీకు వేరే కాడ జాగిచ్చిర్రు, మరి దీన్ని తీసేయమని చెప్పి ఒప్పించే ప్రయత్నం ఎందుకు చేయలేకపోతారు? ఒక్క సమావేశం పెట్టి ఒక మీటింగ్ 2019 నుంచి 2026 వరకు ఇంతవరకు పెట్టలేదు. ఎందుకంటే దాన్ని చూపెట్టుకుంటేనే ఓట్లు రాబట్టుకోవాలి. ఒక సిస్టమ్ ఇది. ఎట్లయిపోయిందంటే మీరు చూడండి, పైనుంచి చూడండి, మధ్యలో ఒక గోడ ఉంటుంది. ఈ ఇష్యూ మొదలుపెట్టినాక ఇంకా గోడ పెద్ద ఇచ్చారు వాళ్ళు, ఇంకా హైట్ పెంచారు ఇంకా వాళ్ళు. అంటే ఇవాళ చూడు, ఇవాళ ఇన్ని రోజులు అంటేనేమో ఓకే రాష్ట్రంలో గవర్నమెంట్ లేదు, ఏమన్నా రాష్ట్రంలో గవర్నమెంట్ లేదని చెప్తారు. రాష్ట్రంలో గవర్నమెంట్ లేకుండా సంబంధం లేదు. ఇవాళ నీ పాలకవర్గం నీదే వచ్చింది. ఇవాళ నేను మొన్న ఛాలెంజ్ చేసిన, జనసేన పార్టీకి వెళ్ళి ఛాలెంజ్ చేసిన, నేను మొదటి పాలకవర్గ సమావేశం సర్వసభ్య సమావేశంలో దాన్ని తొలగించాలని చెప్పేసి నీ పాలకవర్గ సభ్యులు ఏవైతే ఉన్నారో వాళ్ళకి సూచన చేయండి, ఒక తీర్మానం చేయమని చెప్పండి. ఒక పాలకవర్గం తీర్మానం చేసినాక తీసేయరా? తీసేరా? గ్రామ పంచాయతీ తీర్మానం చేస్తే గ్రామ పంచాయతీ తీర్మానం చేసినా ఏదైతే ఉందో తొలగిస్తారా? అరే మేయర్ స్థానం మనం చేయించుకున్నాం, మేయర్ స్థానం చేయించుకున్నాక మొదటి సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేస్తే మనం పోతుండే. మరి మొదటి సర్వసభ్య సమావేశం అయిపోయింది, ఇంత దాన్ని ఊసేలేదు, నేను మాట్లాడదు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఇవాళ దాంతో ఓట్లు లబ్ధి పొందినాక వాస్తవంగా రోడ్డుకి అడ్డంగా ఉంది, ఆడుకు రోగానే మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఒక బస్సు పోతే ఇంకొక వెహికల్ ఎదురుగా ఒక వెహికల్ పాస్ అయ్యే పరిస్థితి లేదు వెనుక నుంచి. అక్కడ రాగానే ఒక ఫీలింగ్ వస్తుంది, ఇవాళ దీన్ని ఏం చేయలేకపోతామా అని చెప్పేసి. వీళ్ళు కరీంనగర్లో 2 సార్లు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలుతాడు, అదే విషయం మీద కొట్లాడిన వ్యక్తి, అదే విషయం మాట్లాడిన వ్యక్తి. రాజకీయ లబ్ధి ఉండడానికి మాత్రమే ఇష్యూలు వాడుకుంటాడు, రాజకీయ లబ్ధి పొందినాక అన్నీ మర్చిపోతాడు, రాజకీయ లబ్ధి పొందినాక అన్ని ఆయనకు ఒక హోదాలు వచ్చినాక ఇవాళ డబ్బే ప్రధానం అయిపోతుంది. నేను ఏమంటా అంటే ఇవాళ పబ్లిక్ సమస్యలు కూడా అన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. ఇవాళ పబ్లిక్ ఇష్యూస్ ఏం పట్టించుకోడు. ఇవాళ రాష్ట్రంకు రావాల్సిన హక్కులే కానీ కరీంనగర్కు ఏవైతే నిధులు వస్తాయి కదా, కరీంనగర్కు సెంట్రల్ నుంచి కరీంనగర్ నిధులు వస్తాయి రావా? ఎవరిపున్నా వచ్చే నిధులను ఇవాళ ఏం చేస్తా అని చెప్పుకునే పరిస్థితి దాపరించింది ఇవాళ కరీంనగర్లో. ఎవరిపున్నా అసదుద్దీన్ ఓవైసీ వచ్చి కరీంనగర్ ఎంపీ ఉన్నా నిధులు వస్తాయి. అట్లాంటి వచ్చే నిధులను నేను ఈ నిధులు తీసుకొచ్చా అని చెప్పుకుంటాను, తెప్పిస్తాను ఇక భజన్ టీంతో చెప్పిస్తాను. కేంద్ర సర్కార్ నక్సలైట్ ఫ్రీ దేశంగా మారుస్తా భారతదేశాన్ని అని చెప్పి డిసైడ్ చేసింది. అగర్ తెలంగాణ యొక్క నక్సలైట్ ఏరియా ఏవైతే ఎఫెక్టెడ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అవి మనం తీసుకొని చూస్తే జగిత్యాల, కరీంనగర్ బాగా ఎఫెక్టెడ్ ఉన్న ఏరియాస్. ఎంతోమంది భారతీయ జనతా పార్టీ నాయకులు, ఏబీవీపీ కార్యకర్తలు, హిందూ సంఘ నాయకులు ఎంతోమంది బలైనరు. ఆ గడ్డ మీద పుట్టిన మీకు ఇలా రుణం తీసుకునే అవకాశం ఎప్పుడైనా దొరికిందా? అండ్ దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? సెంట్రల్ పార్టీ వాస్తవంగా ఏంటంటే చాలామంది అంటే సంఘ పరిరక్షేతలు కానీ భారతీయ జనతా పార్టీ నేతలు చాలామంది కార్యకర్తలను చంపడం జరిగింది నక్సలైట్లు. మన నక్సలైట్లు కానీ లేకపోతే సీకాసా అని చెప్పేసి లేకపోతే రకరకాల పీపుల్స్ వాళ్ళని చెప్పేసి ఉత్తర తెలంగాణ కనబరంగానే నక్సలైట్ల అనే ఫీలింగ్ వచ్చాయి. అట్లాంటి ఆపరేషన్ కగారు పేరు మీద ఇవాళ మళ్ళీ ఆ నాయకులకు మనం ఏమన్నా చేసినామా? అదే మాట్లాడుతున్నాను నేను, అదే చెప్తున్నాను. ఇవాళ ఆపరేషన్ కగారు పేరు మీద నక్సలైట్లు అందరూ ఇవాళ ఒక స్థాయికి వాళ్ళే లొంగిపోయే పరిస్థితి తీసుకొచ్చారు. ఇవాళ వాస్తవంగా అదే నక్సలైట్ల చేతులకు చనిపోయిన కుటుంబాలకు 2 సార్లు ఎంపీ గెలిచినావు, కేంద్ర హోంశాఖ సాయ మినిస్టర్గా పనిచేస్తున్నావు, నీకు నక్సలైట్లతో కొట్లన లేనే లేదు, నీకు ఆ చరిత్ర లేదు, నీకు నక్సలైట్తో కొట్లని చరిత్ర లేదు, అసలు నక్సలైట్లు నువ్వు చూడలేదు, నీ నక్సలైట్లు నువ్వు కూర్చింది లేదు. నిన్ను ఇవాళ నక్సలైట్తో ఇబ్బంది పడి వికలాంగులుగా తయారైన చాలామంది కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. అట్లాంటి కుటుంబాలకు ఒక్క రోజున పరామర్శించే రోజులైన వరకు అట్లాంటి కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులకు పార్టీల బాధ్యతలు ఇవ్వాలి. పార్టీల బాధ్యత ఇవ్వలే. నువ్వు రాష్ట్రపతి అధ్యక్షునిగా దాదాపు 3.5 సంవత్సరాలు పనిచేసినావు. 3.5 సంవత్సరాలు పనిచేస్తే ఇవాళ నక్సలైట్ల స్థాయిలో కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఆ కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులకు జిల్లా అధ్యక్షులు ఇవ్వలేదు, రాష్ట్రంలో బాధ్యతలు ఇవ్వలేదు. ఈ పేరుకు మాత్రం మైక్ రాగానే నక్సలైట్ల కుటుంబాలు అని చెప్పేసి మాట్లాడతారు. అరే నక్సలైట్తో ఇబ్బంది పడ్డ భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు అయితే ఉన్నారో వాళ్ళకు ఒక్క కనీసం పార్టీల బాధ్యతలు ఇవ్వలేను. 3.5 సంవత్సరాలు పనిచేసి ఏమైనా వాడుకోవడం తప్పించి సాయం చేసింది లేదు. అందుకని ఏమిటంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారం రావాలంటే ఈయన యొక్క వ్యవహార శైలి మారకుంటే భారతీయ జనతా పార్టీ, ఎందుకంటే ఇవాళ వాస్తవంగా ఏంటంటే నేనే రాజు నేనే మంత్రి లెవెల్లో ఇవాళ కరీంనగర్లో పరిపాలిస్తూ ఉన్నాడు. కరీంనగర్ కూడా తెలంగాణలో కూడా వాస్తవంగా చెప్పాలంటే ఈ సిస్టమ్ భారతీయ జనతా పార్టీ ఇది కార్యకర్తల పార్టీ. కార్యకర్తల పార్టీని ఇవాళ వ్యక్తుల పార్టీగా మార్చేసింది. ఇవాళ ఈ విషయం చాలా సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది. కానీ ఇవాళ మార్చే పరిస్థితి లేదు. పెద్దవాళ్ళు కూడా ఆలోచించాలి ఈ విషయంలో. ఇలా భారతీయ జనతా పార్టీ అధికారం రావాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు, కార్యకర్తలు కోరుకుంటున్నారు. మరి ఇట్లాంటి నాయకులు పార్టీలో ఉంటే ఎట్లా అధికారం వస్తుంది? ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను జనసేన పార్టీ కూడా కోరుతా ఉన్నాను నేను ఇవాళ.
జనసేన పార్టీ నుంచి కొడతా ఉన్నారు భారతదేశం బయటకు రావాలని చెప్పేసి. కానీ ఇట్లాంటి నాయకులు ఉంటే ఎట్లా వస్తుంది? మీ ప్రేమ నాకు ఇంకా కనిపిస్తుంది. మోకా దొరికితే గర్వాప్సి అవుతుందా మీది? ఒక్కటండి, మోకా దొరకాలంటే ఇట్లాంటి నేతలు ఉన్న చెప్పు మోకా దొరకదు. భారతీయ జనతా పార్టీ లైన్ ఉన్నప్పుడు మోకా దొరుకుతుంది. కానీ భారతీయ జనతా పార్టీ లైన్ లేదు కదా తెలంగాణలో. ఇప్పుడు వ్యక్తుల చేతిలో పార్టీ నడుతా ఉంది. నేను అదే చెప్తున్నా, పార్టీ చేతులు వ్యక్తులు నడిచినప్పుడు మీరు అన్నట్టు గర్భాపస్ ఉంటుంది. కానీ ఇక్కడ పార్టీ ఎవరైతే ఉన్నదో వ్యక్తుల చేతులు నడుతుంది పార్టీ. సోకాళ్ళు మీరు ఊక అంటారు కదా, ఆ నలుగురు మన 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 ఛానల్లో ఆ నలుగురు చాలాసార్లు తిన్నారు. ఆ నలుగురు చేతిలో పార్టీ నడిచని చెప్పు ఎవరు గర్భాపస్. అసలు ఈ పార్టీలో చాలా మంది వేరే పార్టీకి వెళ్ళిపోయారు. ఎందుకు పోవాల్సి వచ్చింది వాళ్ళ పరిస్థితి? వాళ్ళు అందరూ వేరే ఇతర పార్టీలకు వెళ్ళి మన పార్టీకి రావాలని కోరుకుంటారు ఎవరైనా కానీ. చేరికల కమిటీ చైర్మన్ అని చెప్పేసి పెట్టడం జరిగింది రాజేందర్ గారిని. ఆయన ఒక లిస్టు తయారు చేస్తాడు, వెంటనే లీక్ అవుతుంది అది, మళ్ళీ వాళ్ళు రాకుండా అవుతారు. అంటే చెప్తున్నా, ఇవాళ ఈ పార్టీకి వచ్చేటోళ్ళను రాణిస్తలేరు, ఉన్నోళ్ళను ఎలగొడతా అన్నారు. ఉన్నోళ్ళు ఎవరైతే ఉన్నారో పోతే పోని ఎందుకు పోతుండని పిలిచి మాట్లాడే పరిస్థితి లేదు. ఇవాళ నేను రాజ్యం చేస్తా అంటే నాకు పిలిచి మాట్లాడిన వ్యక్తులు లేరు ఇవాళ. ఇవాళ పోతే ఓని అన్నట్టే ఉన్నారు. వచ్చేటోని రానియారు, పోయేటోని పోమంటారు. ఎట్లా గవర్నమెంట్ ఫామ్ ఎట్లయితుంది? ప్రజలు సిద్ధంగా ఉన్నారు, కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు, జీవితాలు నాశనం చేసుకుంటారు కార్యకర్తలు అయితే గవర్నమెంట్ రావాలని చెప్పేసి. ఏది మరి? కానీ నేనంటే కార్యకర్త యొక్క శ్రమను గుర్తించాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. కార్యకర్త నాలాంటి కార్యకర్తలు చాలా మంది ఉన్నారు. ఇవాళ నేను కార్యకర్త, ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా దాదాపు 28 సంవత్సరాలు పనిచేసాను నేను. మరి నేనే ఎంత బాధపడి ఇవాళ పోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇష్టంతోనే విన్నా నేనున్నా, కష్టంతోనే విన్నా నేను, ఇష్టంతోనే పోలేదు ఇవాళ. ఈ కష్టం ఎవరు తీసుకొచ్చారు? శ్రీ బండి సంజయ్ కుమార్ తీసుకొచ్చారు ఈ కష్టం. ఇవాళ నీకు అన్ని రకాలుగా సాయం చేశాను నేను. నువ్వేం చేసినావు? ఇవాళ 1000 కోట్లకు 100 కోట్లకు నువ్వు ఎదిగినావు. నేను ఏ పరిస్థితులు ఇవ్వలేను. నా మీద ఆరోపణ చేసిన ప్రతి వ్యక్తులకు చెప్తున్నా నేను. సోకాళ్ళు భజన బ్యాచ్ ఎవరైతే ఉన్నారో ఇవాళ కార్యకర్తలు అంటే నా మీద విమర్శ చేయట్లేదు. ఇవాళ అనుచరులు చేస్తున్నారు, అనుచరులు అని చెప్తున్నా నేను. అనుచరులు పార్టీ కార్యకర్తలు కారు నేను చెప్తున్నా. వ్యక్తుల భజన చేసే అనుచరులు పార్టీ కార్యకర్తలు కారు. పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా నా మీద ఆరోపణ చేయట్లేదు, అనుచరులు మాత్రం చేస్తున్నారు. కార్యకర్తలు అంతా దేవుళ్ళు వాసం చెప్తున్నాను. నేను కార్యకర్తలు మొక్కుతున్నాను. నేను ఇంత ఇబ్బంది కూడా పార్టీ పట్టుకుంటా ఉన్నారు ఇవాళ. అందుకే కార్యకర్తల మనసులో ఉన్న ఏదైతే ఉందో గవర్నమెంట్ రావాలని చెప్పేసి అది రావాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా. అవు బేతనా, మీ కరీంనగర్లో ఒక గంభీరమైన ఆరోపణ ఉంది కదండి, రాజకీయ పార్టీలకు విమర్శ తట్టుకునే కెపాసిటీ లేదని అంటారు, అసలు తీసుకోరని అంటారు. ఎందుకే అట్లా? ఈ ఆరోపణ ఎందుకు వచ్చింది అట్లా? నాకు ఇప్పుడు 51 సంవత్సరాలు. నాకు ఇన్ని సంవత్సరాలు అన్ని రాజకీయ పార్టీలను చూసిన నేను, అన్ని రాజకీయ పార్టీ నేతలను చూసిన. అందరూ రాజకీయ విమర్శలు తట్టుకుంటారు, ఆరోపణలు తట్టుకుంటారు. ఈ రాష్ట్రంలో రాజకీయ విమర్శలను, రాజకీయ ఆరోపణలు తట్టుకునే ఏకైక వ్యక్తి ఇవాళ బండి సంజయ్ కుమార్. ఇవాళ గుర్తుపెట్టుకోవాలి, రాజకీయ విమర్శ అంటే విమర్శను కూడా తట్టుకునే శక్తి ఉండే రాజకీయ నాయకునికి. ఆయనకు విమర్శతోనే ఒక ఆరోపణ వచ్చినా, లేకపోతే ఒక వాస్తవంగా ఒక ఛానల్, ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తాం, మనం చిత్రగుప్త ఛానల్ చూద్దాం, అలా తప్పు చేశారని మీరు న్యూస్ చేశారు. ఏ విధంగా మీ ఆఫీస్ మీద దాడి చేశారో నాకు తెలుసు. ఏ విధంగా మీ ఇంటికి వచ్చి పిల్లల ముందట, తల్లిదండ్రుల ముందట, మీ భార్య ముందట మిమ్మల్ని ఏ విధంగా కొట్టిరో, వాళ్ళు ఏ విధంగా నెట్టేసారో పాప ఏడవడం జరిగింది. బాధ అనిపించింది. ఒక మీడియా ఛానల్ వ్యవస్థ మీద దాడి చేయించడం ఆయన ఒక అవివేకానికి నిదర్శనం. ఇవాళ ఇది అన్ఫిట్ క్యాండిడేట్ ఫర్ పొలిటికల్. ఇవాళ నేను చెప్తున్నాను, అన్ఫిట్ క్యాండిడేట్. అరే విమర్శతో కూడా తట్టుకోవాలి. ఇవాళ మీరు గమనించండి, ఒక ఛానల్, ఒక ప్రైవేట్ ఛానల్ 40 నిమిషాలు ఇంటర్వ్యూ ఇస్తే ఆ ఛానల్తో కొలువుడైండు కథం, అక్కడ ఇంటర్వ్యూ బంద్ చేయించండి. ఇవాళ అలా కూడా చాలా విషయాలు చెప్పిన నేను. ఈయన ఒక నిజస్వరూపం చెప్పిన నేను. ఛానల్ బంద్ చేయించి ఆ ఛానల్కు సందర్శించిండు, ఆ ఛానల్ మొత్తం గిప్లో పెట్టుకోండి. ఇవాళ నేను ఏమంటా అంటే, నేను ఏ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తే, నేను ఏ ఛానల్తో మాట్లాడితే వాళ్ళని టార్గెట్ చేస్తా ఉన్నారు. ఇవాళ నేను ఎన్ని రోజులు టార్గెట్ చేస్తావు, ఎన్ని ఛానల్ మీరు టార్గెట్ చేస్తావు, నువ్వు ఎన్ని ఛానల్ ఇవాళ నువ్వు దాడి చేపిస్తావు. నేను ఇప్పుడు చెప్తున్నా, నువ్వు ఇప్పటి నుంచి భవిష్యత్తులో ఎన్ని రోజులు వేరే రాజకీయం. ఇప్పుడు నేను చెప్తున్నా, నేను ఏ ఛానల్ మీద దాడి చేపించినా నేను టార్గెట్ చేస్తాను. నేను ఇవాళ నేను టార్గెట్ చేస్తే ఇవాళ నీ రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఎదిగిందో అదే రాజకీయ భవిష్యత్తు సమాజ్ చేశాక నేర్చిపెట్టాను నేను. ఎందుకంటే ఇవాళ ఛానళ్ళ మీద దాడి చేస్తే మీకు ఏమొస్తుంది? ఇవాళ ఒక రోజు లబ్ధి ఉండవచ్చు, 2 రోజులు లబ్ధి ఉండవచ్చు, చాలా దాడి చేపిస్తా అని చెప్పేసి దాడి చేపిస్తే మొత్తం ఇంత కూర్చుంటారు ఏంది? మళ్ళీ స్టార్ట్ చేస్తాం. నువ్వు కేసులు పెట్టించావు, నా మీద కేసులు పెట్టించావు, నేను మళ్ళీ స్టార్ట్ చేయలేనే. మనిషి బ్రెడ్లా ఉంటుంది, అది పోరాట తత్వం. నువ్వు బ్రెడ్ని మార్చు, నువ్వు
నా బెడ్ మార్చుతావు, నా చివరి శ్వాస వరకు, నా చివరి అంటే నేను చనిపోతే నా బెడ్ పోతుంది. అవునా కాదా? కాబట్టి నేను ఏమంటా అంటే ఆరోపణలు తట్టుకునే శక్తి ఆయనకు లేదు ఒక రాజకీయ నాయకునిగా. రాష్ట్రంలో అందరికీ ఉంది. మిగతా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఆరోపణలు తట్టుకుంటారు, విమర్శలు తట్టుకుంటారు. తట్టుకునే ఏకైక వ్యక్తి భారతీయ జనతా పార్టీ ఒక్కడే. అందుకని ఏమంటాను, మీ ఛానల్ మీద దాడి చేయించడం జరిగింది, మీ మీద దాడి చేయించడం జరిగింది, ఇంకా కొన్ని ఛానల్ మీద బెదిరింపులు చేయడం జరిగింది, ఇంకా చాలా మందికి ఫోన్లు చేసి బెదిరింపులు చేయడం జరిగింది. ఇవన్నీ దేనికి సంకేతం? ఇవాళ ఎవరైనా డబ్బు, అధికారం, హోదా శాశ్వతం ఏమన్నా? ఏది శాశ్వతం కాదు. నేను ఇప్పుడు చెప్తున్నాను, ఏది శాశ్వతం కాదు. చాలా పెద్ద పెద్ద వ్యక్తులు ఇవాళ ఏ స్థాయిలో ఉన్నారో చూస్తాను. ఇవాళ నేను ఏమంటే అవి ప్రజలకు ఉపయోగపడే పరంగా ఆ డబ్బు, అధికారం, హోదా కార్యకర్తల పరంగా వాడుకో, కానీ దాడులు చేయించడానికి వాడుకోవద్దా మూడు అని చెప్తాను, కోరుతా ఉన్నాను. గిరీషన్న, నేను ఇప్పుడు ఇవన్నీ మాట్లాడినా, ఇవన్నీ వాస్తవం చెప్పాలంటే మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ ఛానల్ ఒక్క వర్డ్ కూడా కట్ చేయకుండా చూపెట్టాలి మీరు. దిస్ వీడియో ఇస్ ప్రైవేట్ అనేది కాదు, తీసుకుపోవద్దు. ఇది నిరంతరంగా లైవ్లో ఉండాలి. ఎవరు లింక్ ఓపెన్ చేస్తే వాళ్ళకు కనబడాలి. ఇది నేను మీకు ఛాలెంజ్ చేస్తా ఉన్నాను, నేను చూపెట్టాలని కోరుకుంటా ఉన్నాను. ఛాలెంజ్ యాక్సెప్టెడ్. ఓకే. ఒక కార్యకర్త ఆవేదన, ఇది కార్యకర్త పార్టీ, కార్యకర్తల మనస్సుని గెలుచుకోవాలా అని చెప్పి మాట్లాడి అవుట్ సైడర్ల ముసుగు తీసి కార్యకర్తలను గుర్తించిన నాడు తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఒక ప్రత్యామ్నాయం అవుతుంది అని చెప్పి బేతి మహేందర్ రెడ్డి గారి మాటలు స్పష్టంగా కనిపించినాయి. ఆయనకు వ్యక్తిగతంగా ఆరోపణలున్నా, ఇన్ఫ్యాక్ట్ ఏదన్నా చెప్పాలనుకున్నా స్పష్టంగా ఆయన యొక్క ఆవేదన చెప్పి కరీంనగర్ నుంచి ఇంత దూరం వచ్చినందుకు బేతి మహేందర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అన్న. ఫ్యూచర్ పాలిటిక్స్కి మీరు ఖచ్చితంగా సక్సెస్ కావాలని, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎండేవియర్స్ అని చెప్తూ మరొకసారి చిత్రగుప్త్ వచ్చినందుకు చిత్రగుప్త్ బృందం మీకు ధన్యవాదాలు చెప్తాను. థ్యాంక్ యూ అన్న. జై హింద్, జై శ్రీరామ్.